నిర్గమాకాండం 3వ అధ్యాయము 3వ వచనాన్ని దగ్గర నుండి చదువుదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుండి. అప్పుడు మోషే ఆ పొద ఏ విధంగా కాలిపోలేదో నేను ఆ పొదన్న తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకొనెను. ఆ పొదను చూచుటకు మోషే ఆ తట్టు వచ్చుట పొదలో నుండి దేవుడు చూచెను. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని అక్కడ సంభాషణ దేవునికి మోషేకి జరిగింది. ఎక్కడ జరిగింది అది? హోరేబు కొండ మీద. ఏ కొండ అది? హోరేబు కొండ. 40 సంవత్సరాలు మోషే రాజకుమారుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత మిద్యానీ దేశం వెళ్ళిపోయి అక్కడ ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకొని యాజకుడిగా ఉన్న ఇత్రో అనే ఆయన కుమార్తెను చూసి వివాహం చేసుకొని 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తా ఉన్నాడు. దేవుడు ఒక మనిషిని వాడుకోవటానికి ముందుగా ట్రైనింగ్ ఇస్తాడు. గొర్రెల్ని కాస్తూ ఉన్నాడు. గొర్రెల్ని ఎలా ఉంటుందో, గొర్రెల మీద ఏమొచ్చి పడతా ఉంటాయో, గొర్రెల్ని ఎలా కాపాడాలో ఈ ట్రైనింగ్ అంతా 40 సంవత్సరాల దేవుడు మోషేకి ఇచ్చాడు. ఈ 40 ఆ 40 80వ సంవత్సరం ఎండింగ్లో దేవుడు మోషేతో మాట్లాడటానికి హోరేబు కొండ మీదకి ఆ గొర్రెల్ని తోలుకొని వెళుతున్నప్పుడు పొద కాలుతున్నట్లుగా ఉంది కానీ కాలిపోయి బూడిదవట్లా. ఇదేందో విచిత్రంగా ఉందని మోషే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు ఆ పొదలో నుండి ఏమి చెయ్యాలో, నీ బాధ్యత ఏంటో, నేను నిన్ను ఎలా వాడుకోబోతున్నానో, నిన్ను ఎలా నడిపించబోతున్నానో ఈ విషయాలన్నీ పొదలో నుండి మాట్లాడాడు. ఈయన కొన్ని సాకులు చెప్పాడు. నేను రాను, నేను వెళ్ళను, నాకు మాట్లాడటం కుదరదు, జనం మధ్య నుంచోవటం కూడా కుదరదు, ప్రజలందరూ చూడంగానే నాకు చెమటలు పోస్తూ ఉంటుంది అని ఆయన చెప్పాల్సిన సాకులు అని చెప్పాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కానీ మీ అన్నయ్యన అహరోన్ని నీకు తోడు చేస్తాను, భయపడబాకు అని వాళ్ళ అక్కని వాళ్ళ అన్నని తోడు చేసి సేవకు పంపించాడు. ఎక్కడికి? మిద్యానీ ప్రాంతం నుండి మరలా ఐగుప్తీ ప్రాంతానికి. ఐగుప్తీ ప్రాంతంలో అక్కడ 10 అద్భుతాలు జరిగినాయి. 10 అద్భుతాలు జరిగిన తర్వాత మరలా ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని వీళ్ళు మార్గంలో బయలుదేరి వస్తున్నప్పుడు మరలా ఏ కొండ దగ్గరికి వచ్చారు? హోరేబు కొండ దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అందుకని ఈ మాట చదివించింది. మరలా మార్గ మధ్యలో బయలుదేరి వస్తున్నప్పుడు హోరేబు కొండ, దాన్ని సీనాయి పర్వతము అన్నాడు. సీనాయి అనేది ఆ ప్రాంతంలో ఒక రాష్ట్రం. సీనాయి ఆ రాష్ట్రాన్ని బట్టి, ఆ పర్వతాన్ని బట్టి హోరేబు పర్వతం అన్నా సీనాయి పర్వతం అన్నా అంతా ఒకటే. ఏలియా కూడా భయం వచ్చినప్పుడు ఏ పర్వతానికి వెళ్ళాడు? హోరేబు అనే ప్రాంతానికి వెళ్ళి, హోరేబు అనే ప్రాంతానికి కూడా ఏలియా గారు వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చొని నేను ఒక్కడనే ఉన్నానయ్యా, భక్తి కలిగిన వాడిని, ఇంకెవరు లేరు, రోషం కలిగిన వాడిని అన్నాడు. సాలుగా నాపు, ఇంకా బయలుకి నమస్కారం చేయని వాళ్ళు 7,000 మంది ఉన్నారు అని ఏలియాని బలపరిచిన కొండ హోరేబు కొండ, అదే సీనాయి కొండ. మోషేతో మాట్లాడిన కొండ అదే కొండ, హోరేబు కొండ, అదే సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం దగ్గర రాగానే మోషేని పైకి పిలిచి మోషేతో దేవుడు చాలా విషయాలు 40 రోజులు మాట్లాడారు. 40 పగళ్ళు 40 రాత్రులు అన్నం నీళ్లు 2 మర్చిపోయాడు. మహిమతో ఉన్నాడు మోషే. దేవునికి స్తోత్రం. 40 రోజులు నీళ్లు అన్నం మానేసి ఒక మనిషి ఉండగలరా అంటే
అది దేవుని శక్తికి మాత్రమే సాధ్యము. ఒక మనిషి కొన్ని సంవత్సరాల నుండి అన్నం తినడంట. అన్నం తినడు. ఒక మనిషి కొన్ని సంవత్సరాల నుంచి అన్నం తినడు. ఇసుక గుట్టలు తింటాడు. ఇసుక అమ్మా, ఎవరైనా పిల్లలు తింటారా లేనిపోయింది ఆడుకుంటా, పోసుకోవటమే. ఏంది అని అంటే నాకు అది రుచిగా ఉంది. మరి ఆ పొళ్ళు ఎట్టాగా ఉన్నాయో మరి పరిస్థితి ఏందో. ఇసుక తిని ఒక అతను ఉన్నాడు, ఒక లేడీ ఉంది. కొంతమంది అలాగా స్నానం చేయకుండా ఒక అతను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయన తల పెంచుకున్నాడు. మొత్తం ఆయన తలొప్పు తీస్తే 7 నుండి చర్చి అవతల దాకా వచ్చింది. దాన్ని మొత్తం చుట్టి ఎంత మోస్తున్నావురా బాబు అంటే అలవాటు అయిపోయింది. అది లేకపోతే అంట ఆయనకి బాగాదంట. మళ్ళీ చుట్టి మళ్ళీ తల మీద పెట్టాలి. 40 పగళ్ళు 40 రాత్రులు మోషేతో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. అయితే ఒక నమూనా, ఏ నమూనా? ప్రత్యక్షపు గుడారాన్ని గురించిన నమూనా ఆయనకు చూపించాడు. ఎక్కడది? సీనాయి పర్వతం మీదే. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు ఏ విషయాన్నైతే చూపించానో ఆ చూపించిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. నేను కొండ మీద ఉన్నప్పుడు నీకేమైతే నీకు ఇలా చెయ్యాలి, ప్రత్యక్షపు గుడారం గురించి నేను ఏ నమూనా అయితే ఇచ్చానో, ఎక్కడ ఏ ప్లేసులో ఏది ఉండాలో, ప్రత్యక్షపు గుడారం ఎలాగుండాలో, ఈ విషయాలన్నిటి గురించి నేను నీకు చెప్పాను కదా, దాన్ని జాగ్రత్తగా చెయ్యి మోషే అన్నాడు. ప్రత్యక్షపు గుడారం అంటే ఇదండి. ఇది ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుంది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రత్యక్షపు గుడారం అనేది ఇలా ఉండిద్ది. మన పితరులైన వారు ఇజ్రాయేల్ ప్రజలు ప్రత్యక్షపు గుడారానికి ఈ వాకిల్లో నుండి వచ్చేవాళ్ళు. ఈ భాగంలోనే ప్రజలు ఉండాలి. దీని ఆవరణం అన్నారు. ఈ భాగంలోనే ప్రజలు ఉండాలి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే ఎవరైనా పాపం చేసినా పాప పరిహారార్థమై ఇక్కడ బలి అర్పించేవాళ్ళు. ఇది బలిపీఠం. ఇక్కడ బలులు అర్పించేవాళ్ళు. ఇక్కడ గంగాళ ఉండేది. గంగాళ చిన్నగా కనబడుతుందిలే. ఇక్కడ గంగాళ ఉండిద్ది. యాజకుడు చేతులు కడుక్కుంటాడు. బలిని ఇక్కడ అర్పిస్తారు. ఈ ఆవరణంలో ప్రజలు ఉంటారు. ఈ ఆవరణం దాటి కాస్త లోపలికి వెళ్ళంగలే, కొంచెం లోపలికి వెళ్ళంగలే ఇలా ఉండిద్ది. ఏముండిద్ది? ఆవరణం లోపలికి వెళ్ళంగలే పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి అని చెప్పాను? దీపవృక్షము, ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల. ఇది ఎక్కడుండిద్దంటే పరిశుద్ధ స్థలంలో ఉండిద్ది. ఇక్కడ యాజకుడు ఉంటాడు. ఇక్కడ ధూపవేదిక దగ్గర ధూపం వేస్తాను. దీపవృక్షం దీపాలు వెలుగుతూ ఉండాలి. ఇక్కడ ధూపం వేస్తూ ఉండాలి. సముఖపు రొట్టెల బల్ల ఇక్కడ ఉంటుంది. ఇక్కడ యాజకుడు ఉంటాడు. ఇదేమన్నా ఆవరణం. ఈ ఆవరణ స్థలంలో బలిపీఠము గంగాళ ఉండిద్ది. దాన్ని దాటి కొంచెం లోపలికి వెళ్ళంగలే ప్లేస్ ఎలా ఉండిద్ది. అక్కడేముండిద్దంటే ఆ గదిలో దీపవృక్షం ఉండిద్ది, ధూపవేదిక. ఇక్కడ ధూపం వేస్తూ ఉంటారు. ధూపవేదిక ఉంటుంది, పొగేళ్తూ ఉంటుంది. ఇక్కడేమన్నా సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. దాన్ని దాటి ఇంకా లోపలికి 1 ఇయర్కి అంటే 1 సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వెళ్ళాలి సేవకుడు, పాస్టర్ గారు. ఆ లోపలికి వెళ్ళినప్పుడు ఏముండిద్ది అంటే ఇది ఉండిద్ది. ఏముండిద్ది? మందసము ఉంటుంది. ఇది అతి పరిశుద్ధ స్థలములో ఈ మందసం ఉండిద్ది. అంటే ఈ భాగంలో, వెనక భాగంలో ఈ మందసం ఉండిద్ది.
ఇక్కడ నుండి పై నుండి దేవుని మహిమ ఎప్పుడు దీని మీద కాంతివంతంగా దేవుని యొక్క వెలుగు ఆకాశం నుండి మహిమ ఈ భాగంలో ఎప్పుడు ఉండిద్ది. రాకెట్ వెళ్తున్నప్పుడు పొగ వస్తుంది వెనక, అలాగ పొగలాంటి మహిమ ఎప్పుడు ఈ వెనక భాగంలో ఉన్న మందస్సు వెనక భాగంలో ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలంలో. అక్కడికి దేవుని మహిమ పైనుండి ఎప్పుడు అక్కడ మహిమ ఉంటుంది. దేవుని యొక్క బలం ఉండిద్ది, దేవుని యొక్క సన్నిధి ఉండిద్ది, దేవుని యొక్క అభిషేకం ఉండిద్ది, దేవుని యొక్క శక్తి అక్కడ ఉండిద్ది. పిచ్చి పిచ్చిగా అక్కడ ఉండకూడదనమాట. ఏ యాజకుడైనా కూడా అపవిత్రుడిగా ఉండి ఒకవేళ దేవునికి అయిష్టంగా ప్రవర్తించి సంవత్సరానికి ఒకసారైనా ప్రజలందరి పాపాల కోసం పరిహరించడానికి రక్తాన్ని తీసుకొని ఒక గిన్నెలో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళతాడు. ఆ రోజున యాజకుని వస్త్రాలు వేరు. యాజకుడికి ఒక నడుముకు ఒక దట్టి ఉంటుంది, ఒక తాడు ఉంటుంది. ఆ తాడు బయట పక్క కట్టుకొని ఆయన లోపలికి వెళ్ళాల. గంట మోగించుకుంటా ఎట్టెట్ట గంట మోగించుకుంటే ఏం చేస్తాడంటే రక్తాన్ని ప్రోక్షింపజేస్తాడు. ఒకవేళ యాజకుడిగా ఉన్న వ్యక్తి ఏదైనా అపవిత్రుడిగా ఉంటే గంట మోగతం ఆగిపోయిద్ది. గంట మోగతం ఆగిపోయిద్ది అంటే వెనకొన్న బయట ఉన్నవాళ్ళు ఇక లాగటమే, ఇక అంతే సంగతులు నన్ను అయిపోయాడు బాబు అని లాగటమే. యాజకుడు చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన స్థలములో ఉన్న యాజకుడు చాలా పరిశుద్ధంగా ఉండాలి. తన వస్త్రధారణ పరిశుద్ధంగా ఉండాలి. మరి తన దేవుని దగ్గర ధూపం వేసే విషయంలో పరిశుద్ధంగా ఉండాలి. అలాగ పరిశుద్ధంగా ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ దేవుని యొక్క మహిమ రగులుతూ ఉంటుంది. దేవుని యొక్క మహిమ ఎంత బలంగా రావటానికి కారణం ఏంటంటే ఈ మందసంలో 3 వస్తువులు ఉన్నాయి అని చెప్పాను. ఎన్ని వస్తువులు ఉన్నాయంట? మందసంలో 3 వస్తువులు ఉన్నాయి. ఈ మందసంలో 3 వస్తువులు ఏంటంటే ఇది బంగారపు పాత్ర. ఇది నల్లగా కనపడుతుందిలే, ఇది బంగారపు పాత్ర అంటే దీనిలో మన్నా ఉంటుంది. ఇదేమన్నా రాతి పలకలు, 10 కమాండ్మెంట్స్, దేవుడు స్వహస్తాలతో రాసిన మాటలు ఇక్కడ ఉంటాయి. రాతి పలకలు మందసంలో ఉంటాయి. ఇక్కడ 12 గోత్రాలు వారు ఉన్నారు. 12 గోత్రాలు వారు ఏమన్నారంటే మీరేనా యాజకత్వం చేసేది? మేము యాజకత్వం చేయకూడదా? మీరేనా బలిపీఠం దగ్గర ఉండేది? మేము ఉండకూడదా? మీకంటే జ్ఞానం కలిగిన వారిమి, మీకంటే కొమ్ములు తిరిగిన వారిమి, మీకంటే స్పష్టంగా మాట్లాడగలిగిన వారిమి, కాబట్టి మా గోత్రాల్లో వాళ్ళని కూడా మేము పంగీయటాన్ని నిర్ణయించండి అని అంటే వాళ్ళకి ఏం జరిగిందంటే ఆ రోజున, ఒరే బాబు గోత్రానికి ఒకళ్ళు ఒక కర్ర తీసుకోండి, ఎండిపోయిన కర్రే, చేతి కర్ర. గోత్రానికి ఒకళ్ళు ఒక కర్ర తీసుకోండి. 12 గోత్రాల వారు 12 గోత్రాలు కర్రలు తీసుకురండి. లేవీ గోత్రంలో ఉన్న అహరోను మీ కర్ర మీద లేవీ గోత్రికుడైన అహరోనని ఆ కర్ర మీద రాయండి. షిమ్యోను గోత్రికుడని ఆ కర్ర మీద రాయండి. రూబేను గోత్రికుడని కర్ర మీద రాయండి అని 12 గోత్రాల వారు 12 కర్రలు తీసుకొచ్చి ఈ పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధమైన స్థలంలో మరి అక్కడ పెడితే ఏమి జరిగింది అంటే ఒక రాత్రి ఉన్న తర్వాత ఆ కర్రలన్నీ ఒక రాత్రి ఉన్న తర్వాత తెల్లవారు యాజకుడు వచ్చి చూసేసరికి అన్ని కర్రలు ఎండిపోయిన కర్రలు ఎండిపోయినట్లే ఉన్నాయి. ఎండిపోయిన లేవీడైన అహరోను యొక్క కర్ర చిగురించి ఆకులొచ్చి పూతలొచ్చి కాయలు వచ్చినాయి, బాదం కాయలు వచ్చినాయి అంట. అంటే యాజకుడు లేవీడే, అహరోను సంతానం వారే చేయాలి యాజకత్వం, లేవీ సంతానం వారు చేయాలని. అప్పుడు ఈ 11 కర్రలు నోరు మూసుకుని కూర్చున్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన అహరోను యొక్క వంశస్థులు, లేవీ వంశస్థులు మాత్రమే యాజకత్వం చేయాలి. మీరు ఎంత కొమ్ములు తిరిగిపోయి ఉన్నా, ఒకవేళ మీరు ఎంత జ్ఞానులైనా మీరు మెదలకుండా చెప్పింది వినాలి అని వీళ్ళు డిసైడ్ చేశారు. ఈ కర్ర దేవుడు నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఈ మందస్సులో ఏముండిందంటే అహరోను చిగురించే కర్ర ఇక్కడ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏడేమేమి ఉన్నాయంట? ఒకటి బంగారపు మన్నా పాత్ర, రెండోది ఏమున్నాయి? రాతి పలకలు 10 కమాండ్మెంట్స్, ఇంకేముంది? అహరోను చిగురించిన చేతికర్ర. ఎప్పుడైతే దేవుని యొక్క
స్వహస్తాలతో రాయబడిన పలకలు ఎక్కడున్నాయో, 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల కొరకు పంపించిన మన్నా ఎప్పుడైతే ఈ బలిపీఠం దగ్గర ఈ మందసంలో ఉన్నదో, అహరోను యొక్క చేతికర్ర చిగురించిన కర్ర ఉందో, అక్కడ దేవుని యొక్క బలమైన సన్నిధి పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ పెట్టెలో, పెట్టె అంటే ఇప్పుడు మీకు సంఘం అని చెప్పాను. ఇప్పుడు ఈ మందసము సంఘం. సంఘంలో ఫలింపు ఉండాలి, సంఘంలో ఆజ్ఞలు పాటించాలి, సంఘంలో మన్నా ఉండాలి, సంఘంలో ఆహారం ఉండాలి, సంఘంలో వాక్యం ఉండాలి. సంఘంలో వాక్యం అంటే దాని అర్థం ఏంది? సంఘస్థులలో వాక్యం ఉండాలని అర్థం. నా మాటలు అర్థమైనయా? సంఘంలో వాక్యం ఉందంటే చర్చిలో రాంగల పాస్టర్ గారు గంట కాదు 3 గంటలు చెబుతాడమ్మా. మా పాస్టర్ గారు ఎంత వాక్యం చెబుతాడు? 5 గంటలకి చెప్తాడమ్మా. అది కాదు. సంఘంలో వాక్యం అంటే విశ్వాసులో వాక్యం ఉండాలి. కూర్చున్నామా, వచ్చామా, లేచామా, దులుపుకున్నామా, పోయామా అంటే నువ్వు ఎంతకాలం ఉన్నా ఆశీర్వాదం రాదు. దేవుని యొక్క మహిమ రావాలి అంటే, దేవుని సన్నిధి రావాలంటే, దేవుని ఆశీర్వాదం రావాలంటే, దేవుని బలము రావాలంటే ఆహారం ఉండాలి, అంటే వాక్యం ఉండాలి, ఆజ్ఞలను పాటించాలి, నీవు ఫలిస్తావని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు మీకు అర్థమైందా? అది మందసము ఎలా ఉండిద్దో, ఆ మందసం ఎక్కడుంటుందో, పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయో, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం ఎలాగుండిద్దో, మరి దేవుని మహిమ పైనుంచి నేను ముందుకు వెళ్ళినట్టయితే ఆ పైనుండి మహిమ వచ్చేది కూడా కొంచెం వేపి డిజైన్ చేయించేవాడిని. మహిమ బలంగా వస్తూ ఉండేది. దేవుని యొక్క మహిమ నీ మీదకి బలంగా రావాలంటే, దేవుని యొక్క తేజస్సు నీ మీదకి బలంగా రావాలంటే వాక్యము నీ హృదయంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు నువ్వు పాటించాలి. అప్పుడు అహరోను యొక్క చేతి కర్ర ఎలా చిగురించిందో, ఎండిపోయిన కర్రకి ఎలాగైతే బాదము పళ్ళు వచ్చినాయో, నీ జీవితంలో కూడా ఎండిపోయిన నీ స్థితిలో నుండి ఉన్నతమైన ఫలింపులోనికి దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. రైట్. ఇంతవరకు రాత్రి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాను. ఈ మందసము అనేది దేంతో చేయాలి? అదిగా మందసం. ఈ మందసం దేంతో చేయాలి? తుమ్మకర్రతో చేయాలి. ఈ మందసం తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్రతో ఈ మందసాన్ని రూపం తయారు చేశాడు. దేవుడు చెప్పాడు, అబ్బాయి కొండ మీద నేను చెప్పాను కదా, నీకు ఎలా రూపాన్ని చేశానో, నీకు ఎలా చూపించానో దాన్ని చేయటానికి జాగ్రత్త పడన్నాడు. ఈ మందసం తుమ్మకర్రతో చేయబడింది. దీని మూత కూడా అలాగే చేయబడింది. లోపల బయట బంగారంతో పొదిగించబడింది. ఇది కరుణాపీఠం అంటారు. ఇక్కడ ఒక దేవదూత, ఇక్కడ ఒక దేవదూత. అంటే దేవదూతలు అంటే దేవుని సేవకులని అర్థం. కరుణాపీఠం ఇది. ఇక్కడ దేవుని యొక్క మహిముండే స్థలం, ఇక్కడ యేసు ప్రభు యొక్క మహిముండే స్థలం కరుణాపీఠం. దేవుని సేవకులు గుర్తు, దేవుని యొక్క దూతలు అంటే. కాబట్టి దీనికి రింగులు పెట్టండి అన్నాడు. అంటే చెవులు పెట్టండి రా నాయన. ఈ రింగులు దేనికంటే మోత కర్రలు పెట్టడానికి. ఏ కర్రలు? మోత కర్రలు. ఇక్కడ యాజకుడు ఎత్తుకుంటాడు, ఇక్కడ ఒక యాజకుడు ఎత్తుకుంటాడు, ఇక్కడ యాజకుడు ఎత్తుకుంటాడు, ఇక్కడ కూడా యాజకుడు ఎత్తుకుంటాడు. ఈ యాజకులు ఎప్పుడైతే ఈ మందసాన్ని ఎత్తుకొని వెళతారో, ఈ మందసము ఎక్కడికైతే వెళుతుందో అక్కడ జయముండిద్ది. మందసము ఏ ప్లేస్కి అయితే వెళ్ళిద్దో అక్కడ ఆశీర్వాదం ఉండిద్ది. మందసము ఏ ప్రాంతంకి అయితే వెళ్ళిద్దో అక్కడ యుద్ధాల్లో కూడా జయం వచ్చిద్ది. మందసం ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళింది, కానీ యుద్ధంలో ఏమి రాలేదు, జయము రాలా. షిలోహు అనే మందిరములో దేవుని యొక్క మందసం ఉంది. ఈ దేవుని యొక్క మందసాన్ని ఎప్పుడు తీసుకెళ్లారంటే, యుద్ధంలో ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోతా ఉన్నారు. ఏలి అనే దైవజనుడు, షిలోహు మందిరాన్ని నడిపిస్తున్న దైవజనుడు, సేవ జరుగుతుంది. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులు దుర్మార్గంగా ప్రవర్తించారు, చెడ్డగా ప్రవర్తించారు. దేవుని మందిరానికి వచ్చి పోయే వారితో, వాళ్ళతో చాలా మాట్లాడే విధానం లూజు టాకింగ్ అనమాట. మాట్లాడటం,
మరి ఈ విధమైన ప్రవర్తన బట్టి దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు చాలా బాధపడ్డాడు. దేవుని మందిరం ఎలాగుందయ్యా అంటే మందిరము అపవిత్రమైపోయింది. మందిరము మందిరముగా లేదు, మందిరము పరిశుద్ధంగా లేదు, మందిరములో భయములో లేరు. భయముతో వారు లేరు గనుక ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేశారంటే ఇజ్రాయిల్ ఓడిపోతా ఉన్నారు. అయితే ఈ మందసాన్ని ఏం చేశారంటే మందసం ఉన్న స్థలంలోకి వెళ్ళిపోయి యాజకులు మందసాన్ని మోసుకొని యుద్ధ గ్రౌండ్లోకి తీసుకెళ్ళిపోయారు. యుద్ధ గ్రౌండ్లోకి తీసుకెళ్ళినప్పుడు పెద్దగా అరిచారు, దేవుడు వస్తున్నాడు, దేవుని మహిమ వస్తుందని. వీళ్ళు ఎప్పుడైతే పెద్దగా అరుస్తున్నారో అవతల ఉన్న శత్రువులకి భయం వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. ఇంకేముంది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు మందసంలో ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు వచ్చేసాడు. ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు వచ్చాడు. బండలో నుండి నీరిచ్చిన దేవుడు వచ్చాడు. 40 సంవత్సరాలు వారి కాలు చెప్పులు తెగకుండా మాయకుండా వస్త్రాలు మాయకుండా నడిపించిన దేవుడు వచ్చాడు. శత్రువులకు అర్థమైంది, కానీ ఏడున్న వాళ్ళకి అంత అర్థం కానట్లుగా జీవించారు. కొంతమంది దేవుడంటే మా జేబులో ఉన్నాడులే అన్నంతగా బిహేవ్ చేస్తూ భయము భక్తి లేకుండా ప్రవర్తించేవాళ్ళు చాలామంది కనబడ్డారు. అందును బట్టి మందసం ఆ యుద్ధంలోకి వెళ్ళినా కూడా యుద్ధంలో ఏలీ కుమారులు ఇద్దరు చనిపోయారు. మందసం కూడా శత్రువులు పట్టుకుని వెళ్ళిపోయారని తలికి దైవజనుడు ఉన్న ఏలీ కూడా వెనకపడి మెడ ఇరిగిపోయిన వాడుగా ఆయన చనిపోయాడు. ఆ టైంలో ఏలీ యొక్క చిన్న కోడలు నీళ్లు పోసుకొని ప్రసవించే రోజులవి. మందసం ఎప్పుడైతే వెళ్ళిపోయింది, భర్తలు చనిపోయారు, మామయ్య చనిపోయాడు అనే విషయం ఎప్పుడైతే తెలిసిందో మంత్రసానులు అక్కడ ఉండి అమ్మ కొంచెం ఓర్చుగమ్మ, కొంచెం ఓర్చుగమ్మ అని మగబిడ్డ పుట్టిన తర్వాత నీకు ఈసారి కూడా మగబిడ్డ పుట్టాడంటే ఆ మగబిడ్డకి ఈకాబోతు అని పేరు పెట్టారు. అంటే మాలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని మందసం ఎక్కడైతే ఉండిద్దో అక్కడ ప్రభావం ఉండిద్ది. అంటే దాని అర్థం ఏంటంటే మందసం ఉంటే ప్రభావం అంటే మందసంలో ఉన్న విషయాలు మనలో ఉండాలి. అంటే వాక్యము, ఆజ్ఞలు ఈ ఎప్పుడైతే మనలో ఉంటాయో మనము చిగురించే వ్యక్తులుగాను అప్పుడు దేవుని యొక్క మహిమ ఎప్పుడక్కడ తాండవాడుతూనే ఉంటుంది. అపజయం వచ్చేసింది. యుద్ధంలో మందసం శత్రువులు తీసుకెళ్ళిపోయారు. మరలా ఆ మందసం తీసుకెళ్తే దేవత గుడిలో పెడితే దేవత బొక్కబోర్లగా ఆ విగ్రహం ఇరిగిపడి మొక్కలైపోతే ఆ మందసం బయట తీసుకెళ్ళిపోయి ఇంకో ప్లేస్లో పెడితే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళందరికీ రహస్య స్థలాల్లో గెడ్డలు వచ్చినాయి. భయంకరమైన దేవుడు. మనం ఈ దేవుణ్ణి మన మధ్య ఉంచుకోవటం మనకి నష్టమే. ఎందుకంటే మనమేమన్నా ఈ విగ్రహార్థంలో మునిగిపోయి ఉన్నాం. కాబట్టి ఈ మందసం ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్కు పంపిద్దామని ఒక బండి మీద మందసం పంపిస్తే ఈ మందసం వస్తున్న సంగతి తెలుసుకొని దావీదు గారు ఆ మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళాడు. నాట్యం ఆడుతూ ఉన్నాడు. భార్య ఏమైనా హేళన చేస్తూ ఉంది. దావీదు గారు రాజుగారు రాజు బట్టలు వేసుకోకుండా నారతోనే పడిన బట్టలు వేసుకొని ఒక సామాన్యమైన మనిషి ఎగురుతున్నట్లుగా రాజుగారు ఎగరటం ఏంది? రాజుగారు నాట్యం చేయటం ఏంది? రాజుగారు ఎగరటం ఏందని అందరూ రాజుగారు ఎగురుతుంటే సామాన్యమైన ప్రజలు కూడా దేవుని ఎదుట దేవుని మందసం వస్తుందని వాళ్ళు కూడా సంతోషంగా గంతులు వేసుకుంటూ వస్తుంటే ఈ రాజుగారు అందరిని దీవించుకుంటా ఎగురుతా నాట్యం ఆడుతా దీవించుకుంటా వారిని భార్యని కూడా దీవించాలని వచ్చాడు. భార్య కూడా దీవించాలని వస్తే భార్య అంది, నీకు లేబర్ బుద్ధి బాగాలేదు, నీకు లేబర్ బుద్ధి బాగాలేదు. చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసిన బుద్ధి నీకు ఒకటి ఉంది, ఆ లేబర్ బుద్ధి నీకు పోలేదు. ఒక రాజు అయ్యుండి నారతో నేయబడిన వస్త్రాలు వేసుకొని ఆ రకంగా నువ్వు ఎగరటమేంది అని మనసులో హీనపరిచింది. దేవుడు అన్నాడు, నువ్వెన్నడు నీ గర్భము తెరవబడకుండా ఉండునుగాక అన్నాడు దేవుడు. ఇకంతే. దావీదు గారు భార్యకి ఎన్నడూ నీళ్లు పోసుకోవాలి. భర్తని హీనంగా చూసింది. అభిషేకం పొందిన భర్తని హీనంగా చూసింది.
దేవుని ఆత్మ పొందిన భర్తను హీనంగా చూసింది. దేవుని యొక్క అభిషేకం ఉన్న భర్తను హీనంగా చూసింది. ఆయన దీవించాలని వచ్చాడు. ఆ దీవెనికి ఆమె పాత్రురాలు కాలేకపోయింది. ఈ మందసం వస్తున్న ఈ టైంలో ఆ బండి మీద నుంచి మందసం అలాగ వరగబోయింది. కొంచెం గతుకుడు వచ్చి వరగబోయింది. ఉజ్జి అనేవాడు ఏం చేశాడంటే అయ్యయ్యో ఒరుగుతుందని అట్లా చేయేశాడు. ఉజ్జి ఏమైపోయాడు? చనిపోయాడు. దావీదు గారికి అక్కడున్న వాళ్ళందరికీ భయం వేసేసింది, భయం వచ్చేసింది. దావీదు గారు ఏం చేశాడంటే మనం వెళ్ళే ఈ రోడ్లో ఒక నమ్మకస్తుడున్నాడు, ఓబేదేదేము, ఒక నమ్మకస్తుడున్నాడు, ఈయనింట్లో పెడదాము అని ఆయన నిర్ణయించుకొని ఇట్రా ఓబేదేమో అన్నాడు. రాజుగారు పిలిస్తే రాకుండా ఏముంది? ఈ మందసం కొన్ని రోజులు మీ ఇంట్లో పెడతాము, ఆ తర్వాత మా రాజ్యంలో తీసుకెళ్తామన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. చిత్తం నాయన పెట్టండి అన్నాడు. మందసం ఎప్పుడైతే లేవీలు తీసుకొని ఓబేదేదేమో ఇంట్లోకి తీసుకెళ్ళి నట్టింట్లో పెట్టారంట. మందసం నట్టింట్లో పెట్టారు. ఓబేదేదేమో చెప్పాడు తన భార్యకి, ఏమ్మా పిల్లల్ని పిలిచి చెప్పాడు, ఇటు రండి అని. దేవుడున్నాడు ఇక్కడ, దేవుడున్న ప్లేస్ ఇది. ఎవరు అపవిత్రంగా ఉన్నా వాళ్ళు చచ్చిపోతారు, జాగ్రత్త. షిలోహు మందిరం దగ్గర వాళ్ళ పిల్లలు చనిపోయారు, ఏలీ చనిపోయాడు. కాబట్టి ఈ మందసం ఉన్న దగ్గర నీవు కానీ పిల్లలు కానీ నేను కానీ ఇంట్లో నివాసం చేస్తున్న మనమందరం జాగ్రత్తగా బ్రతకాలని వాళ్ళతో చెబితే పిల్లలు భార్య వీళ్ళు దేవునికి లోబడి దేవునికి సాగిలపడుతూ నమ్మకంగా ఇంట్లో ఉన్నారు కనుక 3 నెలలో ఓబేదేదేము ఇంటిని యెహోవా ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడండి. దేవుని దగ్గరికి వచ్చిన నీ జీవితంలో కొద్ది కాలం కష్టపడినట్లుగా ఉన్నా, కొద్ది కాలం నోరు ఎంత వస్తే అంత తెరుచుకొని ఏడవాలనిపించినా, కొద్ది కాలం నువ్వు శ్రమల పడినట్లున్నా, కొద్ది కాలం నువ్వు బాధపడినట్లుగా ఉన్నా, దేవుడు ఖచ్చితంగా తన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. అయితే నువ్వు ఎలాగుండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. నీ ఇంటిలో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. నీవు బయటికి వెళ్ళినప్పుడు దేవునికి నమ్మకంగా ఉండాలి. నువ్వు సమాజంలో ఉన్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండాలి. మాటలు వస్తున్నప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. నిందలు వస్తున్నప్పుడు కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి. అవమాన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దేవునికి నమ్మకంగా ఉండాలి. గాలికి వచ్చినాయి, గాలికి వెళ్ళిపోతాయి. అయితే నువ్వు దేవునితోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని రోజులు బాధపడిన నిన్ను, కొన్ని రోజులు దుఃఖపడిన నిన్ను, కొన్ని రోజులు ఏడ్చిన నిన్ను, కొన్ని రోజులు ఎక్కులిపెట్టి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, చిగురింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నీ కృపలో నేను నివసించుట నా జీవిత
ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. దేవునిని వెంబడిస్తున్న నీ జీవితంలో ఒకవేళ కొన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డట్లుగా నువ్వు ఉండొచ్చు, కష్టాలకి గురైనట్లుగా ఉండొచ్చు. అయితే నీ జీవితంలో చిగురించే అనుభవంలోనికి రావాలి. చిగురించి కాస్త పూత పోసే అనుభవానికి రావాలి. కాస్త పూత పోసి నువ్వు ఫలాలు వచ్చే అనుభవంలోకి రావాలి. అలా చేస్తాడు దేవుడు. ఒబేదేదేము ఇంటిని 3 నెలలలో ఆ విధంగా చేసిన దేవుడు మనలను ఎందుకు ఆశీర్వదించడు? ఒబేదేదేములో ఉన్న స్పెషల్ ఏంది? మనలో లేనిదేంది? ఒబేదేదేము ఇంట్లో ఉన్న స్పెషల్ ఏంది? మనలో లేనిదేంది? ఒబేదేదేము దేవుని మందసముందని, దేవుడు నాతో ఉన్నాడని, దేవుడు నా ఇంట్లో ఉన్నాడని భయపడి కుటుంబం అందరూ దేవునికి లోబడిపోయారు కనుక, కుటుంబం అందరూ దేవుని ఎదుటున్నారు కనుక ఆ కుటుంబం అందరినీ దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. భార్య ప్రార్థనలో ఉంటే భర్త ప్రార్థనలో ఉండాలి. భార్యాభర్తల ప్రార్థనలో ఉంటే పిల్లలు ప్రార్థనలో ఉండాలి. నీ కుటుంబం మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి అని అంటే నీ కుటుంబం దేవునికి నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. 3 నెలలోనే దావీదు యొక్క రాజ్యంలో రాజుగారికి వినబడింది, ఒబేదేదేము ఇల్లు 3 నెలల్లో చాలా ఉన్నతంగా ఆశీర్వదించబడిందని. ఇంత ఆశీర్వాదం ఒబేదేదేముకి రావటానికి గల కారణం ఏంటంటే దేవుని మందసం అక్కడ ఉంది. రైట్. మందసంలో ఏమున్నాయి? రాతి పలకలు, మన్నా, చిగురించు కర్ర. నేను ఇంక చెప్తా, ఇది కొన్ని రోజులు చెప్తా. దేవుని చిత్తమైతే కొన్ని రోజులు నేను చాలా విషయాలు చెప్పాలి, అందుకని ఫ్లెక్సీ చేయించింది. చాలా విషయాలు దీని గురించి చెప్తా, మీకు అర్థం కావాలి. ఆ రోజున మందసం అలాగుంది, అక్కడ దేవుని మహిమ ఉంది. ఈ రోజున దేవుడు అన్నాడు, నీ హృదయమే మందసం చేయరా నాయన అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు మందసం లేవీలు మోసారు. ఈరోజు మందసంలో ఆ రోజు నేనున్నాను. ఈరోజు నేను ఎక్కడుండాలనుకుంటున్నానంటే మీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. నా ఆజ్ఞలు ఎక్కడుండాలంటే మెత్తని అయినా మీ హృదయాల మీద వ్రాయబడాలి నా ఆజ్ఞలు. నా ఆజ్ఞలు, నా కట్టడలు మీ హృదయాల మీద రాయబడాలి. రాతి గుండెను తీసి మాంసపు గుండె మీద మీ హృదయాల మీద వ్రాయబడాలి. మీ హృదయము అనే తలుపు నేను తడుతున్నాను, దాన్ని తెరిస్తే నేను మీ హృదయంలోకి వస్తాను. నేను మీ హృదయంలో ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో దాన్ని అడగండి. అంటే దాని అర్థమేంది? అంత మహిమ కలిగిన దేవుడు మోషేతో అన్నాడు, ఇదిగో ప్రత్యక్షపు గుడారం ఎలా చెయ్యి, ఆవరణం ఎలాగుండాలి, బలిపీఠం ఇక్కడ ఉండాలి, గంగాళం ఆడుండాలి, ఇంకా చిన్న చిన్న పాత్రలు ఉన్నాయిలే, గంగాళం ఆడుండాలి, అతి పరిశుద్ధ స్థలంలోనైనా యాజకుడు ఉండాలి, అతి పరిశుద్ధ స్థలంలో ఏమన్నా దీపవృక్షం ఉండాలి, ధూపం వేసే ధూపవేదిక ఉండాలి, సముఖపు రొట్టెల బల్ల ఉండాలి, అతి పరిశుద్ధం ఆ స్థలం దగ్గర నుండి కటన ఉంటుంది, డోర్ కటనం, పెద్ద కటన. ఇది 7 పొరలు ఉంటుంది ఈ కటనం. ఈ కటనం 7 పొరలు ఉండిద్ది. ఈ మామూలుగా ఉండదన్నమాట, అది చినిగేది కాదు, అంత బలంగా ఉండిద్ది. ఈ కటనం బ్యాక్ సైడ్న పరిశుద్ధ స్థలం ఉండిద్ది, అతి పరిశుద్ధ స్థలం ఉండిద్ది. అక్కడ మందసం ఉండాలి. పిచ్చికి ఎవరు పడితే వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు అంటాడు దేవుడు. సంవత్సరానికి ఒకసారి ఇజ్రాయేల్ అందరి నిమిత్తము రక్త ప్రోక్షణ అక్కడ జరిగించాలి. పాప పరిహారార్థమై
రక్త ప్రోక్షణ అక్కడ చెయ్యాలి లేవీయుడిగా ఉన్న యాజకుడు. చాలా పరిశుద్ధంగా దేవుడు ఈ విషయాలన్నీ మోషేకి దేవుడు కొండ మీద చూపిస్తే మోషే ఆ విధానాన్ని తయారు చేయించాడు. దేవునికి స్తోత్రం. అయితే మందసం మీద దేవుని యొక్క బలంగా రావటానికి 3 వస్తువులు ఉన్నాయి. ఈ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 వస్తువులు మన హృదయంలో ఉండాలి. ఆ రోజు మందసం అది, ఈరోజు మందసం ఇది. ఇక్కడ 3 వస్తువులు ఉండాలి. వాక్యం ఉండాలి. యవనస్తులారా మీరు బలవంతులు. 2:14 మొదటి యోహాను చదవబాకండి. మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు ఉంది గనుక మీరు బలవంతులు. వాక్యము మీ యందు ఉంది గనుక మీరు దుష్టుని జయిస్తారన్నాడు. వాక్యాన్ని చాలా విధాలుగా దేవుడు పోల్చాడు. ఒక భాగం నీరుతో పోల్చాడని చెప్పాను రాత్రి. నీరు అనే వాక్యము ఎవరి హృదయములో అయితే ఉండదో అక్కడ దురాత్మలు తిరుగుతాయి అని చెప్పాడు. ఈ వాక్యము బలముగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో బలంగా ఎదుగుతున్నప్పుడు దయ్యాలు కూడా నిన్ను భయపెట్టడానికి, నీ భక్తి జీవితాన్ని నాశనం చేయడానికి, నిన్ను అణగద్రొక్కటానికి, నీ కుటుంబాన్ని కృంగజేయడానికి, ఆధ్యాత్మికంగా చిగురించకుండా నిన్ను కాళ్ళ కింద తొక్కడానికి దురాత్ముడు ప్రయత్నం చేస్తాడు. కారణం అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నా దగ్గర ఉన్నాడు కనుక, పరిశుద్ధుడైన దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు కనుక, అందుకే ఈ దురాత్ముడు మా చుట్టూ తిరుగుతున్నాడు. దురాత్మకి ఏం పని అండి? దయ్యానికి ఏం పని ఒకళ్ళ ఇంటికి రావడానికి? సరే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బెల్లంగడ్డ మీ మధ్యలో బెల్లంగడ్డ అక్కడ పెట్టాను. 1 గంట తర్వాత ఏమైంది? ఈగలను పిలిస్తే వస్తాయా? ఆటందరికి అవే వస్తాయి. బెల్లం అక్కడ ఉంది, ఆ ఈగలు వెతుక్కుంటూ వస్తాయి వాసనకి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని చిత్తం మన పట్ల ఉంది అనేది మనకు అర్థమైనప్పుడు సైతానుడు ముందుగానే వస్తాడు. యేసు ప్రభు బాప్తిజం పొంది పరలోక రాజ్యాన్ని సువార్త చెబుతాడు. అనేక మంది రోగులను బాగు చేస్తాడు, అనేకులను స్వస్థపరుస్తాడు, చనిపోయిన వాళ్ళని లేపుతాడు, అనేకులను దేవుని రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు అనే విషయం సైతాను ముందుగానే తెలిసి ముందుగానే వచ్చింది. ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి వచ్చి నా పాదాలకు నమస్కరిస్తే ఈ రాజభోగం, లోకంలో రాజభోగం, అబ్బో రంగుల ప్రపంచం అంత ఇస్తాను అంది. ఈ మురికి నాకు అవసరం లేదు, చెత్త చెదారం అవసరం లేదు, కానీ నీ దేవుడైన యెహోవాకు నమస్కరించని నీకు తెలీదా అని గద్దించాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసిగా ఎదుగుతున్న నీ జీవితంలో ఒక్కొక్కసారి ఒక మనిషి వచ్చి నీ మీద పడ్డట్టు, ఒక కుక్క నిన్ను తరుగుతున్నట్లు, ఒక పంది నిన్ను తరుగుతున్నట్లు, ఒక గేదె నిన్ను తరుగుతున్నట్లు, ఒక పాము నిన్ను తరుముతున్నట్లు, అది తరుముతుంటే పరిగెత్తి 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 నిద్రలో అలుపు వచ్చింది. ఈ ఎందుకు జరుగుతాయి అనంటే దేవుని ఆత్మ నీ దగ్గర పనిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని ఆత్మ నిన్ను నడిపించి, దేవుని ఆత్మ నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీ విషయాన్ని జోక్యం చేసుకుంటున్నాడు. దేవుడు నీ కుటుంబ విషయాన్ని జోక్యం చేసుకుంటున్నాడు కనుకే వాడు ముందుగానే వచ్చి బెంబేలు చేస్తాడు, నిన్ను కలవరం చేస్తాడు, నిన్ను భయపెడుతూ ఉంటాడు. ఒకటి భయము, ఆందోళన, నిద్రపోతున్నప్పుడు కప్పలు రావటం, నిద్రపోతున్నప్పుడు పాములు రావటం, నిద్రపోతున్నప్పుడు బరిగొడ్డు రావటం, నిద్రపోతున్నప్పుడు కుక్కలు రావటం, అవి నిన్ను తరుగుతుంటే నువ్వు పరిగెత్తినట్లుగా ఉండిద్ది. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక నీ మధ్య, నీ మీద, నీ కుటుంబం మీద ఉంది కనుక వాడికి పని. ఎవరికి? సైతానికి వాడికి పని. సైతానికి ముందే తెలుసు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతానండి. సునామీ వచ్చింది. సునామీ వచ్చేది జంతువులకు ముందే తెలుసు అంట. సునామీ వచ్చే సంగతి జంతువులకి ముందే తెలుసు. శ్రీలంక
ఆ ప్రాంతంలో సునామీ వస్తున్నప్పుడు వైవం యూత్ విత్య మిషన్లో పనిచేసే పిల్లలు మనోళ్ళు శ్రీలంక వెళ్ళారు. ఒక 3 నెలలు వాళ్ళ మధ్య మరి దేవుని పని చేయడానికి అవుట్ రీచ్ కార్యక్రమానికి వెళ్ళారు, ప్రోగ్రాంకి వెళ్ళారు. వీళ్ళు కొండ మీద పండుకున్నారు. కొండ భాగంలో సునామీ వచ్చింది, కింద ఉన్న ఇళ్ళు మొత్తం అయిపోయినాయి, కొట్టుకెళ్ళి జంతువులన్నీ కొండెక్కేస్తున్నాయంట. ముందుగానే సునామీ వచ్చే సంగతి ఎవరికి తెలుసు? జంతువులు తెలుసు. నిన్ను ఆశీర్వదించబోతున్న సంగతి ఎవరికి తెలుసు? దయ్యానికి తెలుసు. నిన్ను దీవించబోతున్న సంగతి ఎవరికి తెలుసు? దయ్యాలకు తెలుసు. నిన్ను ఆశీర్వదించబోతున్న సంగతి ఎవరికి తెలుసు? దయ్యాలకు తెలుసు. అందుకనే దయ్యాలు ముందుగా నిన్ను టార్గెట్ చేస్తాయి, నీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తాయి, నీ పిల్లలను టార్గెట్ చేస్తాయి. రకరకాలుగా శోధించడానికి, రకరకాలుగా భయంలోనికి తీసుకెళ్ళటానికి, రకరకాలైన ఆందోళన తీసుకెళ్ళటానికి దయ్యాలు ముందుగానే ప్రయత్నం చేస్తాయి. ఈ సత్యం తెలుసుకుని నీవు లేచి ప్రార్థన చేయటం ప్రారంభించు. దేవునికి స్తోత్రం. యవనస్తులారా, మీరు బలవంతులు. ఎలా బలవంతులంటే దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. వాక్యము నిలిచి ఉండాలి. వాక్యము మన హృదయంలో ఉండాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలన్నా ప్రార్థన రా, ఎన్ని ఆదివారాలన్నా ప్రార్థన రా, వాక్యాన్ని కానీ మోసుకొని వెళ్ళలేకపోయామనుకోండి, వాక్యం అనేది నీ హృదయంలో లేదనుకోండి, చిగురించే అనుభవము, ఫలించే అనుభవము రాదు. నీ కుటుంబము, నీ బిడ్డలు దీవించబడాలంటే, చిగురించే అనుభవంలోకి వెళ్ళాలంటే, ఫలించే అనుభవంలోకి వెళ్ళాలంటే వాక్యము నీ యందు నివాసం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరి యందు వాక్యము బలంగా ఉండిద్దో వారు అపవాదిని జయిస్తారు. చాలామందికి వాక్యం ఉండదు, చెప్పిన వాక్యం ఉండదు. ఉదయం కూర తిని, ఉదయం అన్నం తిని, సాయంకాలం 8 గంటలప్పుడు ఏదన్నా రోడ్లో కనబడి ఏం కూర అన్నారు అనుకో, ఏం కూర, ఏం కూర, ఉదయమే తింద, ఏం కూర, ఏం కూర. ఉదయం కడుపు తిన్న కూర గుర్తుండదు కొంతమందికి. ఒక్క మాట రోజుకు నువ్వు మోసుకోగలిగితే 365 రోజులు 365 మాటలు నీ హృదయంలో ఉంటాయి. దేవుని మాట నిన్నేం చేసిద్దంటే, జాగ్రత్తగా వినాలి, దేవుని మాట నిన్ను బలమైన వ్యక్తిని చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట నీ హృదయంలో ఉండాలి. ఎవరి హృదయంలో దేవుని యొక్క మాట ఉందో వారు చాలా బలంగా ఉంటారు, వారు దెయ్యాల్ని గెలుస్తారు. రైట్. ఇప్పుడు మందసంలో ఏముందని చెప్పాను రాత్రి ముగింపులో తీసుకొచ్చానంటే, మందసంలో మన్నా పాత్ర ఉంది. మందసంలో ఏముంది? మన్నా పాత్ర ఉంది. దాన్ని కంటిన్యూషన్ చేసి చెప్తాను. ఆ తర్వాత తుమ్మకర్రతో ఎందుకు చేశారు, తుమ్మకర్ర ఏంది, ఇంక నేను కొన్ని విషయాలు తర్వాత చెప్తాను. ఆడ మన్నా పాత్ర ఉంది. మన్నా పాత్ర అంటే వాక్యము. ఇప్పుడు ఎన్ని వస్తువులు ఉన్నాయండి మందసంలో? 3 వస్తువులు. 3 వస్తువులు ఉన్నట్లుగా వాక్యం ఎక్కడుందండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:4 చదవమ్మ. అందులో సువర్ణ దోపార్తియు అంతటను బంగారు రేకులతో నిబంధన మందసము ఉన్నది. ఆ మందసములో మన్నా గల బంగారపు పాత్ర. నా వైపు చూడండి. మన్నా గల బంగారపు పాత్ర. ఒక బంగారపు పాత్ర ఉంది, దాంట్లో మన్నా ఉంది. మన్నా అంటే దేవుని యొక్క వాక్యము. మన్నా గల దేవుని యొక్క బంగారపు పాత్ర
చిగురించిన అహరోను కర్ర నిబంధన పలకలను ఆ మందసములో ఉండెను. రైట్, ఎంతవరకు క్లియర్ అయిందా? ఏమున్నాయి మందసంలో? 3 ఉన్నాయి అని చెప్పా. ఆ మందసంలో 3 ఉన్నాయి. ఆ 3 ఉన్నట్లుగా వాక్యం ఏడుందంటే ఎడుంది. మందసంలో బంగారపు పాత్ర, మన్నా పాత్ర, అహరోను చిగురించు కర్ర, నిబంధన పలక, అంటే ఆజ్ఞలు మందసంలో ఉన్నాయి. ఈ మందసంలో ఉన్న ఒక దాని గురించి నేను మీతో చెప్తూ రాత్రి ముగించాను. బంగారపు పాత్రలో మన్నా ఉంది. మన్నా బంగార పాత్రలో ఉంది. నేను చెప్పాలంటే చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. ఇన్ని చెప్పుకుంటూ వెళ్తే మీకు అంత అర్థం కాదు. తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు గారు అంటారు, కొన్ని మట్టివి, కొన్ని బంగారపువి, కొన్ని గడ్డివి, కొన్ని చెక్కవి, కొన్ని పాత్రలు ఉంటాయి. దేవుడు కాల్చినప్పుడు ఏది నిలబడిద్ది అంటే చెక్క కాలిపోయిద్ది, గడ్డి కాలిపోద్ది, బంగారం కాలిపోయిన బంగారం నిగనిగలాడుతూ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. కొన్ని ఇళ్లలో నడ పాత్రలు ఉంటాయి. బంగారపు పాత్రగా నువ్వు ఉండాలా. దేవునికి స్తోత్రం. ఈ పాత్రలో ఏముందయ్యా అంటే మన్నా. ఏముంది? మన్నా. మన్నా అంటే దేవుని యొక్క వాక్యము. వాక్యము వాక్యము ఎక్కడైతే లేదో దేవుని ప్రత్యక్షత అక్కడ ఉండదు. వాక్యము లేకపోతే దేవుని ప్రత్యక్షత ఉండదు. మీకు కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను, త్వరగా మీరు చదవండి. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు బాలుడుగా ఉన్న వ్యక్తి పరిచర్య చేస్తున్నాడు. అమ్మ ఏం చేస్తున్నాడంట? బాలుడు ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు? దేవుని మందిరములో పరిచర్య చేస్తున్నారు. మన పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే దేవుని మందిరములో పరిచర్య చేస్తుంటే ఆ దీవెన దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్నతనం నుండే మన పిల్లలు మందిరంలో పరిచర్య చేయటం నేర్పించాలి మనం. నాన్న ఇట్రా అన్న వచ్చింది, ఆ గ్లాసులు తీసుకుంది, ఆ చెమ్ము తీసుకుంది, వాటర్ పోసి అందరికీ అమ్మ అన్న. అంతలో రాహిల మంది, మా అమ్మాయికి వాటర్ పోయటం కుదరదయ్యా, గ్లాస్ తీసుకోవటం కుదరదయ్యా, చెమ్ము తీసుకోవటం కుదరదయ్యా అంది. అనలా మాట చెబుతున్నా, అంది అనుకో. జీవితాంతం గ్లాసు పట్టుకోదు, జీవితాంతం చెమ్ము పట్టుకోదు, పరిచర్య కూడా చేయదు. నా మాటలు అర్థమవుతున్నాయా? మందిరములో మన పిల్లల పరిచర్య చేయుదురుగాక. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్యము ప్రత్యక్షమగుట అరుదు. అంటే సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి వాక్యము ప్రత్యక్షమవుతూ ఉంది. అంటే అరుదుగా ఉంది. వాక్యం అనేది డైలీ దినచర్య. నువ్వు ఉదయం తింటున్నావు, మధ్యాహ్నం తింటున్నావు, సాయంకాలం తింటున్నావు. మధ్యాహ్నం సాయంకాలం మధ్య రేగ్గాయలు వస్తే మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వేస్తున్నావు. 1 గంటకు అన్నం తిని మళ్ళీ సాయంకాలం 7-8 గంటలకు అన్నం తినేలోపు ఈ మధ్య ఈ ప్రోగ్రాంలో 3 గంటల ప్రోగ్రాంలో శనక్కాయలు వచ్చినా, జీడికాయలు వచ్చినా, మామిడికాయలు వచ్చినా, సపోటాలు వచ్చినా ఎవరిని మనం విడిచిపెట్టకుండా ఈ మిక్సీని బోరుకు వచ్చినా కూడా, మిక్సీ బోరుకు రావటం అంటే ఏంది? చెరుకుపల్లి షాప్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉందని అర్థం. పొగలు వస్తున్నాయి మిక్సీలో నుండి. మిక్సీ నుంచి పొగలు వచ్చినా కూడా దాంట్లో పడేసి ఇక నేను మోయిలు తెప్పలేను, నేను తెప్పలేనమ్మా, తెప్పలేనన్నా కూడా మిషన్లో పడేస్తూ ఉంటే ఇకేముంది? మిక్సీ ఇక మనం మిషన్ లోపల పడేసిన మిషన్ తెప్పలేదు అనుకోండి, మిషన్ తెప్పపోతే ఏమైంది? తిన్నది వాంతి అవ్వటమో అలాగా. తిండి ఎక్కువైనా దానివల్ల ఉండే ప్రమాదం వేరు,
తినకుండా ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా ఉండే ప్రమాదం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ శరీరం అండి గ్యాస్ ఫామ్ అవుతుంటుంది, దాని పని అది చేసుకుండిద్ది. తినే టైంలో ఎంజైమ్స్ ఊరతాయి. మనం ఉపవాసం పెట్టినప్పుడు ఆ టైంలో అది వచ్చేస్తుంది. అన్నం తినే టైంకి ఆ ఎంజైమ్స్ వచ్చేస్తాయి, వచ్చి ఆ చెక్కలు కక్కిస్తాయన్నమాట. దాని పని అది చేసుకుంటుంది. ఏమన్నా ఆ టైంలో కానీ ఆకలి బాధ వేసినట్లుగా, ఆకలి మంట వేసినట్లుగా ఉండిద్ది ఆ టైంలో. ఆ టైంలో నువ్వేదైనా తిన్నావనుకో, ఈ ఊరిని ఎంజైమ్స్ ఏం చేస్తుందంటే తిన్నదాన్ని దాని పని అది చేసుకొని సప్పబడి వెళ్ళిపోద్ది. ఆ టైంలో తినకుండా ఉంటే గ్యాసు ఫామ్ అయ్యి ఆ తర్వాత ఎంత ముద్ద తింటున్నా కూడా ఒకవేళ అరగనట్లుగాను ఈ విధమైన పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. సరే, మన పక్క వెళ్ళొద్దు. వాక్యం ఎలాగుంది అంటే 1 ఇయర్కి ఒకసారి కూడా ప్రత్యక్షం కావట్లేదంట. ఎందుకు ప్రత్యక్షం కావట్లేదు? 2:12 ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారు. దేవుడంటే వాళ్ళకి తెలియకుండా మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు. నా మాటలు అర్థమైనాయి అండి? చర్చికి అనేకులు వస్తున్నారు, వీళ్ళు కూడా వెళ్తున్నారు. టైం ఎంత అయింది? 12 అయింది. 12. ఇంకేమన్నా పనులు ఏమైనా ఉన్నాయా నీకు? ఏం పనులు ఉన్నాయి? మా అమ్మ బట్టలన్నీ గుంజమంటుంది, 12 గంటలకు గుంజబోతున్నాను. 1 గంట గుంజొచ్చు కదా, 2 నిమిషాలు ఉండొచ్చు కదా నువ్వు, 2 నిమిషాలు ఉండొచ్చు కదా నువ్వు. అంత తొందరగా గుంజపోతే ఏమైంది? ఒకరోజు ఇలాగ ప్రారంభమైంది, 2 రోజులు ఇంకొక విధంగా ప్రారంభమైంది, 3వ రోజు ఇంకొక విధంగా ప్రారంభమైంది, 4వ రోజు ఇంకొక విధంగా ప్రారంభమైంది, 5 రోజులు అయిపోద్ది. ఈ అవసరమా? ఏమైపోయింది? మందిరము దుర్మార్గంగా మలచబడిపోయింది. మందిరము అపవిత్రంగా మలచబడిపోయింది. మందిరానికి వస్తున్నాము, భయముగా ఉండాలి. మందిరానికి వెళుతున్నాం, దేవుడున్నాడు, నా మాటలు జాగ్రత్తగా ఉండాలి, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, నా చూపు జాగ్రత్తగా ఉండాలని ఎవరైతే భయముతో దేవుణ్ణి ఆరాధిస్తారో తక్కువ టైంలో దేవుని ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక. దేవునికి స్తోత్రం. తక్కువ టైంలో 3 నెలలే, 3 నెలలో దేవుడు ఒబేదేదేము ఇంటిని ఆశీర్వదించెను. అప్పుడప్పుడు చెప్తుంటారు, సుధా ఒకసారి బయటికి వెళ్ళి, రాజు వచ్చాడు. ఒబేదేదేము ఇంటిని ఆశీర్వదించాడు. కొత్తగా ఇల్లు కట్టుకున్నారంట ఒకళ్ళు. కొత్తగా ఇల్లు కట్టుకొని ఆ ఇంటికి ఎదురు ఏం రాసుకున్నారంటే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వారులారా బయట నిలవనేలా లోపలికి రండి అని రాసుకున్నారంట. సరే, అడిగేసి లోపలికి వెళ్ళంగలే ఆ లోపల ఫ్రిడ్జ్ కనబడిందంట. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చలుగా ఉండబాకని ఫ్రిడ్జ్ మీద రాశారంట. కాస్త లోపలికి వెళ్ళంగా బెడ్రూమ్ దగ్గర ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళంగలే టీవీ ఒకటి కనబడిందంట. దాని మీద ఏం రాశారంటే, నిన్ను విడవను ఎన్నడూ ఎడబాయను, నిన్ను విడవను ఎన్నడూ ఎడబాయను. చూడండి ఎంత చక్కగా సూటబుల్ వాక్యాలు రాసుకున్నారు. ఎట్లా వచ్చిందండి దీవెన? వాక్యం వింటటివి, సాయంకాలం ఏమన్నా టీవీ ముందు కూర్చుంటటివి, వాక్యం వింటటివి, టీవీ ముందు కూర్చుంటటివి. అసలు దేవునితో నీకు సంబంధం ఎలాగా? దేవునితో నీ కనెక్షన్ ఎలాగా? నేనేం చూస్తున్నాను టీవీ ముందు కూర్చొని? వార్తలు విశేషములు, వింతలు విశేషములు. నేనేం చూస్తున్నాను టీవీలో? జబర్దస్తి ప్రోగ్రాం తప్ప నేనేం చూస్తున్నాను? అంతగా పెద్దగా చూడలేదు కదా, నేను చిన్నవి చూస్తున్నాను. మనకు చెప్పేవాళ్ళు లేనప్పుడు, మనకు అర్థం కానప్పుడు కూర్చున్నాం.
కాలక్షేపం చేసాం. ఇది కాలక్షేపం చేసే టైం కాదు. నువ్వు కాలక్షేపంలో ఉండే టైం కాదు ఇది. కాలక్షేపంలో ఉన్నట్లుగా ఉంటే నీ వయసు పెరుగుతుంది, ఆయుష్ తగ్గుతుంది, శరీర రోగాలు పెరుగుతున్నాయి. నువ్వు దేవునికి ఉపయోగపడు, నీవు దేవునికి పనికిరావు. నీకెంత టైం ఇస్తున్నాను నేను? పెద్ద పెద్దోళ్ళు యమాహేమీలందరూ వెళ్ళిపోతున్నారు, నీకెంత టైం ఇస్తున్నాను నేను అంటాడు దేవుడు. ఈరోజు ఉదయాన్నే కర్లపాలెం వెళ్ళి వస్తున్నా నేను. కర్లపాలెం వెళ్ళి వస్తుంటే యాజలి దగ్గరికి రాగలే ఆనందప్రసాద్ నేను వెళ్ళి ఇద్దరం వస్తున్నాం, ఈ ఫ్లెక్సీ తీసుకొని వస్తున్నాం. బైపాస్ రోడ్డుకి ఒక రోడ్డు, చిన్న రోడ్డు ఒక ప్రక్కన చీలింది. యాజల్లో లోదరం చర్చి ఎదురు ఉంటుంది, ఆ చీలింది. అక్కడ నుండి ఒక అతను ఆ రోడ్లో నుండి బైపాస్ ఎక్కబోతున్నాడు. ఈ వైపు నుండి కర్లపాలెం వైపు ఒక అతను వెళుతున్నాడు. ఈ బండి వస్తుందని ఏం చేశాడంటే ఈయన స్పీడ్కి ఎక్కించాడు, ఇక్కడ కింద నుంచి ఈయన కూడా బైపాస్ మీద స్పీడ్కి ఎక్కించాడు. ఆ వచ్చి ఆయన ఆ బండి తప్పించడానికి ఆయన స్టీరింగ్ సెట్ అన్నాడు. నలుగురు ఉన్నారు, కూతురు, కొడుకు, భార్య, భర్త. ఈయన పక్కకి వెళ్ళాడు, ఈయన బండి ఆగల. కారు ఎదురు నుంచి స్పీడ్గా వస్తుంది. గొద్దటం తొంటి ఇరిగిపోయింది ఒక ఆమెది, భార్యది. చూడలేకపోయాం. కొద్దిగా ఒక 10 నిమిషాలు ఉన్నాం కానీ రక్తపు మడుగు చూడలేకపోయాం. ఈరోజు ఉదయం భర్త అంత రక్తంలో ఉన్నాడు. నేను చిన్న ప్రార్థన చేసుకున్న మనసులో, ప్రభువా వీళ్ళిద్దరిని బ్రతికించయ్యా. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం దెబ్బ తగల, దేవునికి స్తోత్రం. కొడుకు దెబ్బ తగలలేదు, కూతురు దెబ్బ తగల, చిన్న దెబ్బలు వాళ్ళ తగిలింది. ఈమె తొంటి జారిపోయింది, లేపుతుంటే కాలు నొప్పి అంటుంది. మరి ఆమె హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఈయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడే నిలబడి మనసంతా అల్లకొల్లమైపోయింది. చాలా బాధ వచ్చేసింది నా మనసులో. ప్రభువా ఈ చిన్న బిడ్డలకి భవిష్యత్తు వాళ్ళే కదా, తల్లి తండ్రి ఎవరో ఒకళ్ళు పోతే అనాథలైపోతారు, వాళ్ళిద్దరిని సెట్ చేయి ప్రభు అని మనసులో ప్రార్థన చేసుకున్నా. జరగరాని కార్యం వాళ్ళిద్దరిలో ఎవరికి జరిగినా, ఇద్దరికి జరిగినా నష్టపోయేది బిడ్డలు. అనుకోకుండా జరిగినవి, కావాలని ఎవరు గొద్దరు. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో ఒక్కసారి గుర్తు చేసుకో. దేవుడు నీకు ఆయుష్కాలం ఎందుకు పెంచాడో గుర్తు చేసుకో. ఎన్ని సమయాల్లో దేవుడు తప్పించాడో గుర్తు చేసుకో. దేవునికి లోబడి భక్తి చేయటం నేర్చుకోండి. దేవుని కోసం ఒక పాత్రగా వాడబడాలని ఆశలోకి నూరా. దేవునికి స్తోత్రం. పెద్ద చాకిరి చేసేది ఏం లేదేడా. నువ్వు పెద్ద బళ్ళు గుళ్ళు లేపాల్సిన అవసరం లేదు. వాక్యము నీ యందు నిలిచి ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. కారణం ఏంటంటే అక్కడ పాపం ఉంది కనుక దేవుడు కూడా పని చేయటల్లా. నేను మరీ లేకపోతే చర్చి అనాథ అయిపోద్ది అన్నట్లుగా సంవత్సరానికి ఒక్కసారి అలా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సమూయేలు ఎంటర్ అయిన తర్వాత దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈ టైంలోనన్నా అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. ఆయన వెనక ఒక అతను వచ్చాడు, రాజుగారు, సౌలు గారు. ఈ టైంలో ఎలాగుందో చూడండి. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. 6 యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారా అయినను, ఊరిమి ద్వారా అయినను, ప్రవక్తల ద్వారా అయినను ఏమి మాట్లాడకుండా ఉండెను. ఎవరి టైం ఇది? రాజు అయిన సౌలు గారి టైం ఇది. ప్రవక్తల ద్వారా సౌలుతో మాట్లాడటల్లా, కళల ద్వారా మాట్లాడతల్లా, ఊరిము ద్వారా మాట్లాడటల్లా. అసలు దేవుడు మాట్లాడకుండా మౌనైపోయాడు సౌలు గారి టైంలో. దేవుడు మాట్లాడలేదు కాబట్టి ఏం చేయాలి?
దేవుడు మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ముందు దేవుడు, లేకపోతే దెయ్యం. మాట్లాడితే దేవుడు, లేకపోతే దెయ్యం. ఇప్పుడు ఈ సౌలు గారు ఏం చేశాడంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతలేదు, స్వప్నం ద్వారా దేవుడు మాట్లాడతలేదు, ఊరిమ ద్వారా దేవుడు మాట్లాడతలే. మరి ఎక్కడికి వెళ్ళాలి? కర్ణ పిశాచి పట్టిన ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆ లేడీ దగ్గరికి వెళ్ళాడు. రాజు ఆ రోజున చాలామందిని చంపేపించాడు. అందరికి భయం, కల్లోలం వేసిపోయింది ఇలాంటి దురాత్మలతో ఇట్లా చెప్పేవాళ్ళని. అందువలన ఈయన మారు వేషం వేసుకొని కర్ణ పిశాచి పట్టిన ఆమె దగ్గరికి వెళ్ళిపోయి చేయి చూపించాడు. ఏం కావాలంటే, నాకు పలానా ఆయన కావాలి. ఎవరు? సమూయేలు కావాలి. సమూయేలు అప్పటికే చనిపోయాడు. సమూయేలు కావాలి. ఆమె చూసి బోర్ నరిసింది, పెద్ద క్యాకేసింది దురాత్మ. ఇది మిస్టరీ. ఒక దురాత్మ పట్టిన ఆమె సమూయేలుని ఎలా పిలవగలిగింది? అది మిస్టరీ. ఆ ప్రవక్తను చూసి పెద్ద కేక వేసింది, నువ్వు రాజు కదా అంది. నీకే హాని జరగదు, ఏమి జరగబోతుందో చెప్పు అనంటే, ఆ దెయ్యం పట్టినామే ఎప్పుడైతే ఈ సమూయేలు గారు వచ్చి నన్ను ఎందుకు పిలిపించారని అడిగితే, యుద్ధంకి వెళ్ళబోతున్నా, ఏం జరుగుతుందంటే, యుద్ధంలో నువ్వు చనిపోబోతున్నావు, నువ్వు త్వరగా చనిపోబోతున్నావు అని చెప్పాడు. దేవుడు మాట్లాడతలేదు, కల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడటలేదు, ఊరిమ ద్వారా మాట్లాడతలేదు. దేవుని మాట కరువైపోయింది. మరి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి అని వెళ్ళాలా? రాజు దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏమి రాజురా బాబు ఈ రాజు అంటే, దేవుడు ఇజ్రాయేళ్ల 12 గోత్రాలకి మొట్టమొదటగా ఎన్నుకున్న రాజు ఈ రాజు. తన యథార్థతను చూసి, తన నమ్మకత్వాన్ని చూసి ఎన్నుకున్న రాజు ఈ రాజు. దేవునికి నమ్మకంగా లేకపోవటం వలన, దేవుని వాక్కు లేకపోవటం వలన, దేవుని సన్నిధి ఆయనకి లేకపోవటం వలన దెయ్యం పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. చాలామంది ఎక్కడికి వెళ్తున్నారు? చాలామంది ఎక్కడికి వెళ్తున్నారు? చేతులు చూపించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమి జరగబోతుందో చెప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్తున్నారు? జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకంగా ఉండాలి. యోనా దేవుని యొక్క మాటను లెక్క చేయకుండా నినివేకి వెళ్ళవలసిన యోనా నినివేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు మాట్లాడాడు, యోనా నీ ద్వారా నేను పని చేసుకుంటా, నా మాట విను, నీవు మాట్లాడు, పని నేను చేసుకుంటా, నోరు తెరువు, నేను పని చేసుకుంటా. కొంతమంది పాట పాడమ్మంటే, పాట గాన కోకిలలాగా ఉండదు నా పాట, చిత్రలాగా ఉండదు నా పాట. మరి ఎలా ఉంటుంది అంటే, చిత్రలాగా ఉంటే ఎవడన్నా మార్కులు వేస్తారా, లేకపోతే గాన కోకిలలాగా ఉంటే ఎవడన్నా మార్కులు వేస్తారా? కాస్త నిలబడి పాట పాడయ్యా, ఇప్పుడు నడిపింపు లేదు, మరి ఎప్పుడు వచ్చింది? రెండు నిమిషాలు నిలబడి దేవుని మాటలు చదువయ్యా, నేను చదవను అమ్మో, ఆడ నిలబడి చదవటం అమ్మో. ఎంతకాలం భయపడతారు? ఎంతకాలం బైబిల్లో ఉంటారు? ఎంతకాలం బైబిల్లో జీవిస్తావు? నువ్వు దేవుని కొరకు నువ్వు ఏమి చేస్తావు? దేవుని కొరకు ఏమి చేయటానికి నువ్వు ముందుకు వస్తావు? దేవుని పని కొరకు నువ్వు దేన్ని త్యాగం చేస్తావు? ఇలాంటి మంట నీకు ప్రారంభమైతే నీలో నుండి దేవుడు మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడలేను, వాళ్ళు మాట్లాడినట్లుగా నేను మాట్లాడు, వాళ్ళు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు. ఆ పాస్టర్ గారు వస్తే మా ఇంటికి భలే ఉండిద్ది. ఏ పాస్టర్ గారు వస్తే బాగుంటుంది? మనుషుల వైపు మనం చూడకూడదు. దేవుని స్వరం మా ఇంటి దగ్గర వినబడుతుందా లేదా? మనిషి మీద మనం చూసినంత కాలం మనం దేవుని చూడటం లేదని అర్థం.
మనిషి వైపు చూడకూడదు. దేవుని పిలుపు కలిగిన దేవుని సేవకుడు నా ఇంట్లో అడుగు పెట్టడం ఆశీర్వాదం. దేవుని పిలుపు కలిగిన దైవజనుడు తన నోటి ద్వారా 2 మాటలు ఉచ్చరించడం నాకు ఆశీర్వాదం అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, దేవుని కొరకు కూడా నీ ఇలా జీవించాలనుకుంటావో, నీవు చిగురిస్తావు. దేవునికి స్తోత్రం. చిగురించే దాని గురించి చెప్తాను. వాక్కు ప్రత్యక్షమవటం అరుదుగా ఉంది. యోనా కాలంలో అసలు ఈయన వాక్కునే వదిలేశాడు. సౌలు కాలంలో ప్రవక్తల ద్వారా ప్రత్యక్షం కావటం లేదు, కళల ద్వారా ప్రత్యక్షం కావట్లేదు, వాక్యమే లేదు. అందువల్ల దెయ్యం పట్టిన లేడీ దగ్గరికి వెళ్ళాడు. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డల్లో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం చెప్పే మాటలు 2 మోసుకొని వెళ్ళాలి. ఇదేం చేసిద్దంటే నీ లైఫ్ని మార్చిద్ది. దేవుని మాట ఎప్పుడైతే నీలో కానీ అలా చిగురించడం ప్రారంభించిందో నీ లైఫ్ని మార్చిద్ది వాక్యం. దేవునికి స్తోత్రం. నీ లైఫ్ మార్చబడిద్ది అంతే. ఏలియా దగ్గర ఏముందరా నాయనా బాబు ఆస్తి అని అంటే, ఏలి అంటాడు, నాకు ఒక్క దుప్పటే, నాకు ఇకేమి లేదో, ఒక్క దుప్పటే నాకుంది. ఏముంది దుప్పటంటే, ప్రపంచంలో ఎవరి దగ్గర లేని అభిషేకం నా దగ్గర ఉంది అంటాడు. దేవుని కోసం నువ్వు ఒక బలమైన పనిముట్టుగా ప్రభు కొరకు నిలబడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. రైట్. వాక్యము ఆ పాత్ర మందసములో ఉంది. మందసం మీదకి మహిమ రావటానికి, మందసం మీదకి దీవెన రావటానికి, మందసం మీదకి బలమైన సన్నిధి రావటానికి, మందసం దగ్గరికి శక్తిగా ఉండటానికి కారణం ఏంటి అంటే వాక్యం ఉంది. ఏముంది? వాక్యము. ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యాన్ని చదవాలి. వారం రోజుల తర్వాత మళ్ళీ బైబిల్ మోసుకురావటం కాదు. బైబిల్ మోసుకొని వచ్చానా, బైబిల్ మోసుకొని వెళ్ళానా, మళ్ళీ చర్చికి వచ్చిన తర్వాత బైబిల్ తెరవమంటున్నాడు, తెరవకపోతే అసలు కరెక్ట్గా చదువుతూ ఉంటాడు. అందుకని నేను బైబిల్ తెరిచి కూర్చుంటారు కొంతమంది ఏదో చదువుతున్నట్టుగా. నీ ఆత్మకు బలం ఎక్కడి నుండి వచ్చింది? తింటున్నాం మనం, శరీరానికి బలం వస్తుంది, ఈ బండిని ఎట్లాగో నడిపించుకుంటున్నాం. మరి ఆత్మ బండిని ఎలా నడిపిస్తాం? నీ ఆధ్యాత్మిక స్థితి నడిపించేది ఏంది? వాక్యము. దేవునికి స్తోత్రం. ఎవరిలో వాక్యముండునో వారు బలమైన వ్యక్తులుగా ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఏముందయ్యా అంటే, ఏముందంట? ఆజ్ఞలు ఉన్నాయి. ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. అంటే రాతి పలకలు ఉన్నాయి. చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ దేవుడు స్వహస్తాలతో రాసిన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. ఆది పితరులుగా ఉన్న ఆదాము అవ్వకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, అన్ని ఫలవృక్షాలు తినండి. ఆ తోట మధ్యలో ఉందే సౌభాగ్యం గారు, ఆ వృక్ష ఫలాన్ని తినబాకండి. దేవుడు చెప్పిన ఆజ్ఞ విన్నారా మీరేరా? వాడు మట్టి పనికి పంపితేను మట్టి పని చేస్తున్నాడంట. మా బాబు అంబానీ అయి పుట్టినట్టయితే, ఆడే మట్టి పని చేస్తూ, మా నాన్నగాని అంబానీ అయినట్టయితే, నేను ఎందుకు పారేస్తూ ఉండేవాడిని అనుకుంటా మట్టి పని చేస్తున్నాడంట. మా బాబు ఈ పని చేసేదానికి అందుకని నేను మట్టి గట్టి నరుగుతున్నాను, సాయంకాలం కల్లా ఒళ్ళంతా పులిసిపోతుంది, సొక్కేసుకున్న దాకా ఇబ్బందిగా ఉంది అని గట్లు నరుగుతున్నాడంట. ఆ పొలం యజమాని చూశాడంట, అంబానీకి పుట్టలేదు అనుకుంటున్నాడంట. యజమాని చూసి,
బాబు సాయంకాలం మా ఇంటికి రా అన్నాడు. ఆహారం వేసి పెట్టాడు. నువ్వేం తింటావు నాన్న, నీకు ఏది ఇష్టం అంటే ఇష్టమని చెప్పాడు. ఇష్టమైందల్లా పెట్టాడు. మా ఇంట్లోనే ఉండయ్యా నువ్వు అని కొన్ని రోజులు ఉంచిన తర్వాత ఇంటి తాళాలు ఇచ్చి, అదిగో అక్కడ అన్నం ఉంది, కూర ఉంది, ఫ్రిడ్జ్ ఉంది. నీ ఫ్రిడ్జ్ వాటర్ బాగా అలవాట? ఫ్రిడ్జ్లో థమ్సప్ బాటిల్ పెట్టమంటావా? కోకోకోలా, ఇక్కడ బిర్యానీ పాయింట్ ఇక్కడే ఉంది మనకి, నువ్వు ఎంతన్నా తిను, తర్వాత కోకోకోలా గ్యాస్ పోవటానికి థమ్సప్ కొద్దిగా అని పోయింది. అట్లా తింటా ఉండమ్మా, నేను ఊరు వెళ్ళి వస్తాను ఉండు ఇట్ట. ఆ మొచ్చు మీదే పెట్టుంది, దాని జోలికి వెళ్ళబాకు, అన్నీ తినన్నాడు. ఈయన వెళ్ళాడు. ఇక థమ్సప్ కుక్క కాళ్ళ మీద లేదు, మొచ్చు మీద పెట్టి, మొచ్చు మీద పెట్టుంది. నన్ను ఫలావ్ తినమన్నాడు, థమ్సప్ తాగమన్నాడు, ఫ్రిడ్జ్లో తినమన్నాడు, అది తినమన్నాడు, ఇది మొచ్చు మీద పెట్టి. ఇదేంది? దాంట్లో ఏముంది, దాంట్లో ఏముంది, దాంట్లో ఏముంది, దాంట్లో ఏముంది? ఒక్కొక్కడిని అడిగితే మనం అంటాం, ఏందిరా పొద్దాక మొచ్చు మీద పెట్టి అని అన్నాం అనుకో. మొచ్చు మీద పెట్టేంది, మొచ్చు మీద పెట్టేంది, ఏంది అట మాట్లాడదు, మొచ్చు మీద పెట్టేంది, ఏందిరా మొచ్చు మీద పెట్టేందిరా, కాదా మొచ్చు మీద పెట్టి, నన్ను ఏది మొచ్చు మీద పెట్టి అంటున్నాను ఏంటి, మొచ్చు మీద పెట్టేంటి? ఆ పెట్టి ఓపెన్ చేసిందాక ఊరుకోవాలి, నిద్రపోవాల. పెట్టి ఓపెన్ చేసాడు, ఏమి లేదు దాంట్లో, మూతేసి వచ్చాడు మెల్లగకుండా. ఆయన వచ్చాడు ఊరు నుండి, బాగుందా మన ఇంట్లో, బాగుందా, నువ్వు ఇక్కడే ఉండయ్యా, అంబానీ ఇంట్లో ఎందుకు ఎడే ఉండు, మన ఇల్లు బాగుందా, మరి పలావు ఇవన్నీ నేను డబ్బులు కట్టేస్తానులే, బాగుందా అన్నాడు. ఆ పెట్టి జోలికి వెళ్ళలేదుగా అన్నాడు. పెట్టి జోలికి నేను ఎందుకు వెళ్తాను, నువ్వు వెళ్ళొద్దన్నావు కదా, అది నేను వెళ్ళా, దాన్ని ఓపెన్ చేసినట్టుగా నాకు కనబడుతుంది ఏంది అన్నాడు. నిజం చెప్పు అన్నాడు. ఆదాంతో నిజం చెప్పు అన్నాడు. నేను చేయలా, నువ్వు ఇచ్చేవు నాకు సహకారి, ఆమె తీసుకొచ్చి పెట్టినందుకు నేను కూడా మింగా. ఆమె తిని నాకు కొన్ని పళ్ళు ఇచ్చింది, నేను కూడా తిన్నా. తింటా ఉండే సమయంలో గొంతులో ఉండగానే నువ్వు మాట్లాడావు, అది అక్కడ ఆగిపోయింది. ఈమెం తినేసి మింగేసిందంట. ఆడోళ్ళ గొంతు చక్కగా ఉండిద్దంట, మగోడు గొంతు ఇక్కడ అంట గిలక్కాయ ఉండిద్దంట. ఆమె అప్పటికే మింగేసింది. శుభ్రంగా తిన్నానండి, సూపర్గా ఉంది, మామూలు లేదు, నువ్వు కూడా తినండి అని ఇస్తే, ఈయన తింటా ఉండగా దేవుడు వచ్చాడంటే ఇక్కడ ఆగింది గిలక్కాయ. అందుకని మగోడికే నెట్టగా ఉండిద్ది అంటాడు ఒక ఆయన. ఆజ్ఞని మీరారు. కొంతకాలం పోయిన తర్వాత మోషే టైంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంకా చాలా ఆజ్ఞలు ఉన్నాయి, దేవుడు స్వహస్తాలతో రాసిచ్చినాయి. మీకు సింపుల్గా చెబుతున్నా, క్రొత్త నిబంధన కాలంలోకి వెళ్తేకి ఆజ్ఞలన్నింటినీ 2 ఆజ్ఞలుగా మార్చాడు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము, నీ సహోదరుణ్ణి ప్రేమించుము. దేవునికి స్తోత్రం. నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని, నీ సహోదరుణ్ణి ప్రేమించు. 2 ఆజ్ఞల్లో మొత్తం తేల్చాడు. చివరిలో ఏంటంటే ప్రేమ, దేవుని ప్రేమ. ఎన్ని వరాలన్నా ఉండని, ప్రేమ లేనివాడు నావాడు కాడు. అయ్యా చనిపోయిన వాళ్ళని 5 మందిని లేపా, లేపావా, మరి ప్రేమ లేకుండా దరిద్రుడా, ప్రేమ లేకుండా ఉండవు, నువ్వు నావాడివి కాదు. అయ్యా నీ నామంలో అది చేశాను నాయన, నీ నామంలో ఇది చేశాను నాయన, ఓ కోకోళ్ళను నాయన, కోకోళ్ళ దెయ్యాలు ఎల్లగొట్టాను, అద్భుతం చేశాను, నీవెవడవో నాకు తెలియదో. కారణం అన్నిటికీ మూలం ప్రేమ. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమైంది. ఇంటికి వచ్చి ఎవరన్నా కూర్చున్నారా, మన పిల్లలకి నేర్పించాలి, మన పిల్లలకి నేర్పించాలి. మన ఇంటికి వచ్చి ఎవరన్నా కూర్చున్న వెంటనే గ్లాసు మంచిళ్ళన్నా ఇవ్వటం నేర్పించాలి. ఆతిథ్యం తర్వాత, తినటం పెట్టడం తర్వాత గ్లాసు మంచిళ్ళన్నా తీసుకెళ్ళి ఇవ్వటం నేర్పించాలి మన పిల్లలకి. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ.
ఈ పలకలకు మొత్తానికి మూల సూత్రం ఏందంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరూ కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది ధర అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, అది ధర అందించలేనిది. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలలా కరిగిపోవును. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలలా కరిగిపోవును. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోవు రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. భార్యాభర్తల ప్రేమ వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోవు రాలును త్వరలో, మోడులా మిగిలిపోవును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని ఆ ప్రేమ. యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కొలువలేనిది. ఈరోజు ఇంతవరకు చాలు మీకు. నేను తర్వాత కంటిన్యూషన్ చేసి చెప్తాను. రాతి పలకలు అంటే ఆజ్ఞలు. దేవుడు స్వహస్తాలతో రాసిన ఆజ్ఞలు ఉన్నాయి, ఇంకా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు మందసములో ఉండాలి. ఏడుండాలి? మందసము. మందసము అంటే మనమే దేవుని యొక్క మందసం. ఈ మందసంలో వాక్యం ఉండాలి, ఈ మందసంలో దేవుని యొక్క ఆజ్ఞలు ఉండాలి. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి అన్ని ఆజ్ఞలను రంగరించి 2 ఆజ్ఞలుగా మార్చి, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతో నీ దేవుడని యెహోవాను ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. రెండిటిని సమకూర్చాడు. ప్రేమ, దేవుని ప్రేమ మన హృదయంలో ఉండాలి.
ప్రేమ లేనివాడు నావాడు కాదు. లోకమును ప్రేమించువాడు, లోకమును స్నేహించువాడు నా ప్రేమలో లేనివాడు అన్నాడు. కాబట్టి దేవుని ప్రేమ మన హృదయం ఉండాలి. లోకంలో నటనలు ఉంటాయి, వాటిని నువ్వు ప్రేమించబాకు. లోకంలో ఎన్నో నటనలు ఉంటాయి, ఎన్నో నటనలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు దాకా అంటే 4-5 రోజులు అవ్వకుండా ఉండవరకే. 4-5 కానీ అయితే గట్టిగా తోటకూర కరెక్ట్గా రెపరెపలాడుతున్నట్టుగా ఉన్న ఈ తోటకూర వడగాలి దెబ్బకి వంగినట్టుగా అయిపోయిన తర్వాత ఏంది స్ట్రైట్గా ఉండి చక్కగా నవనవలాడుతూ ఉన్నాం. ఏమి గాలుపు తోలుతుంటే ఏమి నవనవలా 4-5 అయినాయి. ఇదేమనుకుంటున్నారు? ఈ బొమ్మ ఏ బొమ్మ? శరీరం అనే బొమ్మ ఏమనుకుంటున్నారు? దీన్ని మనం చాలా మెరుగులు చేస్తాం. ఇది అశాశ్వతమైంది, అశాశ్వతం. ఈ బొమ్మ అశాశ్వతం. ఈ బొమ్మలో దేవుడు మహిమనుంచాడు, దేవునికి స్తోత్రం. అది శాశ్వతం. ఈ అశాశ్వతమైన శరీరాన్ని వదిలేసి ఈ బొమ్మలో ఉన్న ఈ శాశ్వతమైన ఆత్మ దేవునితో ఐక్యం అవటానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. రేపు మన దగ్గర నుండి వెళ్ళేది అదే, దేవుని ఆత్మ, దేవుడు ఉంచిన ఆత్మ. ఇది అశాశ్వతం. దీనికి రోగాలు రావచ్చు. ఒక ఆయన అంటాడు, ఎంతవరకు జలుబు పట్టలేదు నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి అంటాడు. దేవుని స్తోత్రం. నాకు జలుబు పట్టింది, దేవునికి స్తోత్రం. నీకు పట్ల, దేవునికి స్తోత్రం. నాకెంతవరకు జందుబాము నేను అసలు ముఖానికి రాలి, దేవునికి స్తోత్రం. నువ్వు పొద్దా రాసుకుంటున్నావు, అయినా దేవునికి స్తోత్రం. అంటే నువ్వు జందుబాము రాయకపోతే దేవుని బిడ్డవి, జందుబాము రాసేవాళ్ళు దేవుని బిడ్డలు కాదనే దాని అర్థం. ముక్కు జలుబు పడితే వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, నీకు జలుబు పట్టలేదంటే దేవుని బిడ్డవని దాని అర్థం. నీలాంటి మగోళ్ళు చాలామంది ఉన్నారు. ఎలీషా చనిపోయిన తర్వాత ఎముక తగిలి చచ్చిపోయిన వాళ్ళు లేచాడు. కానీ ఎలీషా ఎలా చనిపోయాడంటే మరణకర రోగ పీడితుడై చనిపోయాడు. ప్రవక్త. చాలామంది మాటలు ఎలా మాట్లాడతారంటే, అసలు మేము టాబ్లెట్ వేసుకోబాకు. ఎవడు వేసుకోమన్నాడు నిన్ను? మేము టాబ్లెట్లు అసలుకు వాడమండి, జందుబాం అసలుకు వాడమండి, అమృతాంజన్ అసలుకు వాడమండి, అసలుకి ఏమి వాడబాకు పో అంటే వీళ్ళందరూ వాడేవాళ్ళు ఏమైనా పిచ్చి అమాయకులను, నువ్వు వాడకపోతే దేవుని బిడ్డవేంది. ఇవన్నీ లైవ్లో మాట్లాడుతున్నాను. మరి ఈయన ఎట్లా చనిపోయాడు? ఎముకలు అగ్ని ఎలీషా. ఆయన ఎముక తగ్గి చచ్చిపోయిన లేచి నుంచున్నాడు. మోసుకెళ్ళారంట, పెట్టి తీసుకుని వెళ్ళిపోయి తామంటారా గుంట అంటే తోమేరంట. ఒక ఎముక తగిలింది. అంతకుముందు ఎవరో చనిపోయి ఉంటారు, ఎముక అయితే ఏమైంది కానీ తామండి అన్నారు. సరే, ఆ పెట్టే సమయానికి ఎముక తగిలిందంట పెట్టికి. దేవునికి స్తోత్రం. చచ్చిపోయినాడు ఇట్ట అనుకొని లేచి నుంచున్నాడంట. ఆడుంటారండి? ఉంటారాడ? చనిపోయిన వ్యక్తిలో జీవం ప్రవేశించింది ఎలీషా ఎముక తగిలి. ఎలా చనిపోయావు ఎలీషా గారు? మరణకరమైన రోగం వచ్చింది నాకు. ప్రవక్తవు కదా నువ్వు, నీ ద్వారా అనేక అద్భుతాలు జరిగినాయి కదా. అంటే శరీరానికి రోగం రావచ్చు, ఆత్మకు రోగం లేకుండా సావాలరా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆత్మలో రోగం ఉండకూడదు. ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు, అతడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడును. ఆత్మలో రోగం ఉండకూడదు. ఆత్మలో దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని ప్రేమ, దేవుని వాక్యము ఇది ఆత్మలో ఉండాలి. నువ్వు అప్పుడు బలంగా ఉంటావు. పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేశాడంట, ముళ్ళు తీసే ప్రభువా, ముళ్ళు తీసే ప్రభు. పౌలు పొద్దా చేయవాక ప్రార్థన, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, తీసే ప్రభువా తీసే. అయ్యి పొద్దా కడగబాకు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, తీసే ప్రభువా తీసే ప్రభు అన్నాడు. ఇక మాట్లాడకుండా దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. ఏంది ప్రభు అది కృప అంటావేంది? కృపే. కళ్ళప్పటి నీళ్ళు పొద్దాక గారుతున్నాయి, జబ్బు కళ్ళులాగా. పౌలు గారికి జబ్బు కళ్ళు, పొద్దాక కళ్ళప్పటి నీళ్లు గారుతుంటాయి. అది ఉండాలి పౌలు నీకు.
తీసేయంటావేంది నువ్వు? నా కృప అది, నా కృప. నువ్వు తీసేయంటావేంది? అది ఉండని ఎట్లా? నువ్వు అట్టాగుంటే సదరంగా ఉంటావు. ఒకవేళ నీట్గా నైస్గా నేత్రాలంతా మామూలుగా చక్కగా కనబడే అనుకో, ఎవరన్నా కూడా ఒక్క చూపుతో నన్ను ఆకర్షించేవానంటే నువ్వు పాడైపోతే నేనేం చేయాలా? సహోదరి ప్రాణేశ్వరి ఒక్క చూపుతో లాగేవు కదా గేలం వేసి అన్నట్టుకుంటే నేనేమైపోవాలి? కళ్ళప్పుడు నీళ్లు గారని. రోగం అనుకుంటున్నారు ప్రభువా, నా నడికట్టు తగిలితేనేమన్నా రోగాలు తగ్గుతున్నాయి. ఏమి నడికట్టు అంట? ఈయన నడికట్టు ఉందే కండవ, ఈయన కండవ కట్టుకొని పక్కకేస్తే ఆ కండవ తగిలితే రోగాలు తగ్గుతున్నాయి. ఇంత తగ్గుతున్నాయి కదా, నాకు ఈ రోగం ఏంటంటే ఉండనే. కాబట్టి మందసములో ఆజ్ఞలు ఉండాలి. ఆజ్ఞ అంటే దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. మందసంలో ఏముందని చెప్పాను ఇంతకుముందు? ఆహారం, మన్నా, వాక్యము. మందసంలో ఏముంది? ఆజ్ఞ. అన్ని గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలో మెయిన్ ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ మనసుతో ప్రేమించు. దేవునికే నీ మొదటి ప్రేమ ఇవ్వండి, దేవునికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మరలా చెబుతున్నా, గోతాలు మామూలు మన కాళ్ళ కింద ఒడ్డు పట్టే గోతాలు ఉన్నాయే, ఈ గోతాలు వ్యాపారం చేసుకునేవాళ్ళు పాత గోతాలు కొనుక్కొని చినిగిపోయిన ఆ గోతాలకి మొక్కలు మళ్ళీ అల్లుకొని ఆ గోతాలను రిపేర్ చేసుకొని మళ్ళీ అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. కోమలలో ఒక ఫ్యామిలీ, మా ఆయన గోతాల వ్యాపారం చేసేవాడయ్యా అంది. ఆయన చనిపోయాడయ్యా యవ్వన వయసులోనే, చాలా పిల్లలు పుట్టిన తర్వాత ఆయన చనిపోయాడు. అయితే నాకు ఒక ఆశ ఉందయ్యా, నాకు దెయ్యాలంటే భయం లేదు, నేను 1 గంట ఎప్పుడైనా డేరుగా రాగలను. నాకు ఒకటి ఉంది, దేవుని సేవకుల్ని గౌరవిస్తాను, ప్రేమిస్తాను. రెండోది ఒకటి ఉంది, చర్చిలో ప్రార్థన పాస్టర్ గారు స్టార్ట్ చేసిన వెంటనే నా ఇంట్లో బంధువులు ఎంతమంది ఇంపార్టెంట్ వాళ్ళు వచ్చినా అందరిని వదిలేసేస్తా, చర్చికి వెళ్ళిపోతా. దేవునికి స్తోత్రం. అస్సలకి నేను ఎవరిని పట్టించుకొని, నేను తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా చేయని, పలావు చేయని, ఇంకోటి చేయని, ఏదన్నా చేయని, దేవునికి మొదటి స్థానం, తర్వాత నా ఇంటి వాళ్ళకి తర్వాత స్థానం. అలా వెళ్తానయ్యా. దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? నా బిడ్డలను ఆశీర్వదించాడు. మంచి చదువుకున్నారు, వారు ఇతర దేశాల్లో ఉన్నారు. నేను వెళ్ళబోతున్నానని ఇప్పుడు ఒక ఆమె ఇంగ్లాండ్ వెళ్ళింది. ఇంగ్లీష్ వచ్చా నీకన్నా? ఇంగ్లీష్ రాదయ్యా నాకు, ఎదుటోళ్ళతో మాట్లాడటం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏ గొంతుకి ఎట్ట తిరగాలి తెలుసా అన్న. తెలిసేదేముందయ్యా, అంటా ఉంటాను, తీసుకెళ్తారు వాళ్ళే, తెలిసేదేముంది. ఎక్కి కూర్చుంటాను, ఆడ దిగిన వెంటనే మా కొడుకు వస్తాడు, రిసీవ్ చేసుకుంటాడయ్యా. ఎట్లా ఆశీర్వాదం వచ్చింది? దేవునికి మొదట ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవునికి ముందు స్థానాన్ని ఇవ్వాలి. కోటాలు పెడుతున్నారంటమ్మా పక్కన, వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారుగా, మనం కూడా రా అంటే 7 గంటలకల్లా పని అవుతుందా? ఎన్ని సంవత్సరాలు ఉంటావు అట్లాగా? దేవుని మాటలు విని మంచి సేవకులు వస్తున్నారు, దేవుని మాటలు వింటారా? అస్సలకు తీరికే లేదు, అస్సలు లేదు నాయన, టైం లేదు. నీకు అడ్డం ఏముందమ్మా అన్న? గేదె తెల్లారి ఎరుజుబు చూసిద్ది, అది పాలు తెత్తాను వస్తున్నారా, రా తెప్పలు తీసుకొని కూర్చుంటావా? కూర్చున్న దాకా చూడనిచ్చింది. వెనకగాలు లేపి చిన్నగా పటామని గుద్దిద్ది, మామూలు కుదరదు. గేదంట ఒక ఆమెకి అలవాటు అంట, ఆమె కూర్చుంటేనే పాలు ఇచ్చిందంట. ఆమె ఊరు వెళ్ళాల్సి వచ్చిందంట. ఏమండో పాలు టయానికి దిగిపోతే మళ్ళీ పాలు ఆగిపోతాయి, నువ్వు పాలు తీయనని భర్తకి బాధ్యత చెప్పేసి వెళ్ళిందంట.
వెళ్ళేటప్పుడు చెప్పిందంట, అదిగో ఎర్ర చీర ఉందే, ఆ ఎర్ర చీరను పైన వేసుకొనే నువ్వు తీ, ఎర్ర చీర చూస్తేనే ఇచ్చిద్ది పాలు అది, కాబట్టి అది కట్టుకొని తీయానందంట. ఈ వెళ్ళింది దూరు, ఈయన ఆ చీర పైన వేసుకొని కూర్చున్నాడు తపాలు తీసుకొని తీస్తా ఉన్నాడు. గేదె ఎట్లా చూసిందంట, ఎర్ర చీరే కనబడిందని మళ్ళీ అనుమానం వచ్చి చూసిందంట, అసలు ఎర్ర చీరలో ఇక ఫేస్ ఏం తేడాగా ఉందని. ఆయన కూడా ఎర్ర చీర ఉందని అది మెదలకుండా ఉందంట. అంతలోకి ఒకడు వచ్చాడు, రే సుందరా అన్నాడు. పాలు తెస్తున్నాడు. నువ్వు అన్నావంటే ఇది ధనిద్దేమో. ఇక పిలిచే కాగలేక ఉండ్రా వస్తున్నాను అన్నాడంట. ఇక ఒక్కసారి ఇట్లా చూసి స్వరం తేడాకుందని వెనక్కి కాలు తీసుకొని తంతం వెనక్కి వెళ్ళి పడ్డాడంట. గేదికే అర్థమైపోతుంది, నా దగ్గర కూర్చునే దేవురు, నాకు మేత పెట్టే దేవురు, నన్ను చూసి గేది కాదు. కొత్త వాళ్ళు ఎట్ట చూసిద్దండి గేది కలిగినోడు వెళ్ళి చూస్తేనేమన్నా మామూలు చూసిద్ది, కొత్త వాళ్ళు వెళ్తే అర్థం కావట్లా చాలామందికి. దేవుని సన్నిధికి వెళదాం, దేవుని పనికి వెళదామంటే అస్సలు చాలామంది తీరటల్లా. మేము 7 గంటలకు వెళ్తున్నాము పని పథకానికి, 7:30 కల్లా మాకు అవుతుంది, అయినా 11 గంటల గాలుపులో కూర్చుంటామయ్యా, కూర్చుంటాం గాలుపులో. మేము గాలుపులోనే కూర్చుంటాం నాయన. చెట్లు కూడా లేవు ఇంటికి లేవో, 11 గంటల దాకా గాలుపులని కూర్చోవాలా, మేము కూర్చుంటామయ్యా. అర్ధగంటలో పని అయిపోయింది కదయ్యా, వెళ్ళిపోతాం. నేను అర్ధగంటలు వెళ్ళకూడదు, పని అయిపోయినా కూడా ఆడే ఉండాలి గాలుపులో. నిన్ను ఆశీర్వదిస్తూ దీవిస్తారని, నీకు వచ్చే దీవిని నేను వర్ధిల్ల చేస్తానని చెబుతుంటే దేవుడు, దేవుని సన్నిధికి అమర్యాదగా ప్రవర్తించటం అది ఎంత లోపం. ఈ లోపాన్ని నువ్వు గమనించి నిన్ను నీవు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయి. ఆ రోజున మందసాన్ని దేవుడు మోషేకి బయలుపరిచారు, ఇలా ఉండాలి ప్రత్యక్ష గుడారం అని అలా నియమించాడు. మందసంలో ఈ ఉండాలన్నాడు. ఈరోజు మందసం ఎవరంటే నీవే. దేవునికి స్తోత్రం. నీవు చిగురించాలి, ఫలించాలి, పువ్వులు పూయాలి, కాయలు రావాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్న నీ జీవితంలో ఒక డిఫరెంట్ ఆశీర్వాదాలు రావాలి. అలా రావాలి అని అంటే దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. కొన్ని విషయాల తర్వాత చెప్పుకుందాం. తలలోంచండి. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన పాదాలకి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. చాలా మాటలు విన్నావు. నీ కంటికి కట్టినట్లుగా దేవుడు అన్నిటినీ బయలుపరిచారు. నువ్వు బైబిల్ చదువుకుంటే వెళతావు, నీకు అర్థం కాదు. ఈ రోజున ప్రత్యక్షపు గుడారం ఎలా ఉంటుందో, ఆవరణములో ఏముంటనియో, పరిశుద్ధ స్థలములో ఏముంటనియో, అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందో, ఆ మందసం ఏ రూపంలో ఉంటుందో, ఆ మందసం లోపల ఏముంటుందో, పరిశుద్ధ స్థలంలో ఏ వస్తువులు ఉంటాయో నీ కంటికి కట్టబడినట్లుగా కనబడుతున్నాయి. ప్రభువా, మీ దీవెన, మీ ఆశీర్వాదం మీ బిడ్డల్లోకి రానివ్వండి. ఉన్నతమైన మేలు చేత నింపండి, ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపండి. కొదువు లేని వారుగా, కొరత లేని వారుగా చేయండి. మందసము ఆ రోజున సంఘము, మందసము అనే పెట్టిలో మీ మహిమ వస్తుంది, మీ తేజస్సు వస్తుంది, మీ బలము వస్తుంది. ఆ మందసంలో ఉన్న ఆ 3 వస్తువులు చాలా విలువైనవి. ఈ రోజున
మా హృదయాల్ని మందసంగా చేసుకొని వాక్యము ఉండాలని, ఆజ్ఞలు ఉండాలని, దాని ద్వారా మేము ఫలిస్తామని మీరు తెలియచేసిన మీ మాటలు బట్టి వందనాలు. మీ బిడ్డలందరినీ దీవించండి. విత్తబడిన సువార్తకు నీరు కట్టి ఫలింపు చేయమని, వర్ధిల్ల చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.